హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో మే మంత్కి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మరియు తెలుగు బైలింగ్వల్ లాంగ్వేజ్లో టాప్ 200 MCQs అయితే టోటల్గా మనం కవర్ చేసుకుందాం. సో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మెయిన్గా ఏ ఎగ్జామ్కైనా 6 months అండ్ కుదిరితే 12 months, లాస్ట్ 12 months ప్రిపేర్ అవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన కమింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 2 ఎగ్జామ్కి కావచ్చు, లేకపోతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎస్ఎస్సికి సంబంధించి CGL CHSL అన్నిటికీ కూడా ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు మంత్స్ కూడా కవర్ చేసుకున్నాం, ఫిబ్రవరి మార్చ్ అలాగా. సో వన్ బై వన్ మనం ఫస్ట్ 6 months కవర్ చేసుకుందాం, తర్వాత 12 months. ఓకేనా? సో వీటితో పాటు ఎక్స్ట్రాగా మనం వేరే టాపిక్స్ కూడా కవర్ చేస్తాం. అంటే కరెంట్ అఫైర్స్లోనే ఇప్పుడు నోబెల్స్ ఇటువంటివి కూడా ఉంటాయి కదా, దాని గురించి డీప్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 1-2 బిట్స్ అని కాదు, కొంచెం కాన్సెప్ట్ అన్నది తెలుసుకోవాలి. సో అవి కూడా చేసుకుంటూ ఉంటాం. అండ్ దీనికి సంబంధించిన PDF కూడా మీకు ఫ్రీగా దొరుకుతుంది మన యాప్లో. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా వీడియోని అయితే లైక్ చేసేయండి, క్లాస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. నా పేరు తేజస్ అని మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, మేనేజింగ్ డైరెక్టర్ అంట NDFCకి, అంటే నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనికి కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అయితే అపాయింట్ అయ్యారు. ఎవరు? ఆయన పేరు ఏంటంటే ప్రకాష్ మగ్డమ్. ఓకే, ఈ NDFC చేసేది ఏంటి అంటే ఇండియన్ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా మనకి లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్ అన్నది టెరిటోరియల్ ఆర్మీలో అవార్డు చేశారు హానరీగా. ఎవరికి అది మనకి ఇచ్చారు అంటే నీరజ్ చోప్రా అనమాట. ఓకేనా, నీరజ్ చోప్రా గారికి లెఫ్టినెంట్ కర్నల్ హోదా అయితే వచ్చింది గౌరవార్థంగా. ఓకేనా, ఆర్మీలో. అయితే ఈ టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి, మనకి పార్ట్ టైం వాలంటరీ ఫోర్స్ లాంటిది అనమాట. అంటే మీరు మీ పని చేసుకుంటూనే, సివిల్ అంటే నార్మల్ లైఫ్ ఉంటూనే పార్ట్ టైం మీరు ఆర్మీ కోసం చేయొచ్చు అనమాట. ఆ టైప్ ఒక సంస్థ. సో ఇది మనకి 1949లో అయితే ఫామ్ అయింది. సో చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు కంటెంట్ ఒకే దగ్గర క్వశ్చన్ అండ్ ఆన్సర్ 2 బైలింగ్వల్గా అయితే ఇచ్చాను. అండ్ PDFs కూడా మీకు విడివిడిగా కావాలనుకుంటే మనకి సెపరేట్గా ఇస్తాను అనమాట. తెలుగు విడిగా, ఇంగ్లీష్ విడిగా కూడా PDFs ఇద్దాం. అలాగే టెస్ట్స్ కూడా ఫ్రీగా కండక్ట్ చేద్దాం. దీని గురించి మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు NTPC స్పెషల్, కరెంట్ అఫైర్స్ స్పెషల్ ఇటువంటి ఫ్రీ కంటెంట్ కూడా కనిపిస్తుంటుంది. ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. అందులో కనుక మీరు వెళ్ళిపోతే అందులో మీకు మంత్ బై మంత్ కనిపిస్తుంది. మంత్ మీరు ఇప్పుడు మే మంత్ చూస్తున్నారు కదా, మే మంత్లోకి వెళ్తే ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ దాంతోపాటు PDF ప్రింటబుల్ వర్షన్లోనే ఉంటుంది. అండ్ తెలుగు మీడియం కూడా అప్లోడ్ చేస్తాను. అదే కాకుండా ఎక్స్ట్రాగా మనం ఫ్రీగా ఈ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అన్ని మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఫ్రీగా టెస్ట్ కూడా అక్కడ రాసుకోవచ్చు. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ ర్యాంక్ ఎలా ఉంది ఏంటి అండ్ ప్రాక్టీస్ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అవన్నీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ఫ్రీగా మీరు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్గా 1 year ఎక్స్టెన్షన్ అయితే చేశారు CBI డైరెక్టర్ గారికి. సో 2026 వరకు. ఓకేనా? సో ఎవరు ఆ వ్యక్తి అంటే, సో ఇది వచ్చేటప్పటికి ప్రవీణ్ సూద్ అనమాట. ఆయన పేరు ప్రవీణ్ సూద్. ఓకేనా? సో మే 2023లో అపాయింట్ అయ్యారు, 26 వరకు ఎక్స్టెండ్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన ప్యానల్, ఎవరు ఈ డెసిషన్ తీసుకునేది, ఈ ప్యానల్ ఎవరెవరు ఉంటారు, PM మోడీ అంటే PM ఉంటారు. అలాగే మనకి CJI అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ అయితే ఉంటారు అనమాట. నెక్స్ట్ 35th ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరు అని అయితే అడుగుతున్నారు. సో 35th ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా విక్రమ్ మిశ్రీ అనమాట. ఓకేనా? సో ఈయనని మీరు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చూసి ఉండొచ్చు. మీడియా బ్రీఫింగ్స్లో ఈయన మనకి కనిపిస్తారు అక్కడ. ఈయన వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్ లాగా. టర్మ్ వచ్చేటప్పటికి 2 years ఉంటుంది, అంటే పదవీ కాలం. ఓకే, నెక్స్ట్ కొత్తగా న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎవరు అపాయింట్ అయ్యారు అంటే మనకి నర్మదేశ్ తివారీ. ఓకేనా? సో పేరు వచ్చేటప్పటికి నర్మదేశ్వర్ తివారీ. ఓకే, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు మరి మనకి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అనమాట. ఓకే, సో ఆర్మీ చీఫ్ అండ్ తర్వాత నేవీ చీఫ్ అయితే మీరు కింద కామెంట్ చేయండి. సో దట్ రివిజన్ అయితే అవుతుంది. ఓకేనా? ఆర్మీ చీఫ్ అలాగే నేవీ చీఫ్ కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి. మనం ఇలాగా ఇంటరాక్టివ్గా నేర్చుకుంటే ఒక క్లాస్ రూమ్లో లాగా మీకు బాగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది, ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నాల్సా NALSA. దీనికి వచ్చేటప్పటికి న్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా జస్టిస్ సూర్యకాంత్ అయితే
అపాయింట్ అయ్యారన్నమాట. సో ఈ NALSA అంటే ఏంటి బేసిక్గా అంటే మనకి ఫ్రీ లీగల్ సర్వీసెస్ టు వీకర్ సెక్షన్ ప్రొవైడ్ చేయడానికి, అంటే బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం కల్పించడానికి. ఓకేనా. సో వీకర్ సెక్షన్స్ పూర్ పీపుల్కి కానీ లేకపోతే మనకి అప్రెస్డ్ సెక్షన్ వీళ్ళకి కానీ లీగల్ సర్వీసెస్ లీగల్ హెల్ప్ కోసం మనకి ఈ సంస్థ అయితే వర్క్ చేస్తుంటుంది. 1995లో స్థాపించారు అండర్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 అనమాట. ఇది ఏ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ బేస్ చేసుకునే ఆర్టికల్ 39A. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐబీకి సంబంధించి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన డైరెక్టర్కి కూడా 1 year ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు వాళ్ళ పదవి కాలానికి. సో ఆయన పేరేంటి? తపన్ కుమార్ ధేకా అనమాట. ఓకేనా. నెక్స్ట్ who has been appointed as India's next ambassador to Sweden. స్వీడన్కి ఇండియా నెక్స్ట్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే మనకి అనురాగ్ భూషణ్ అనమాట. ఓకేనా. సో ఈయన మనకి ఇండియా తరఫున అక్కడ రిప్రజెంట్ చేస్తారు స్వీడన్లో. ఓకే. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆడి ఇండియా. ఆడి ఇండియా బ్రాండ్ అంబాసిడర్ 2025 ఎవరు అంటే మనకి నీరజ్ చోప్రా అనమాట. ఓకేనా. నీరజ్ చోప్రా తెలుసు కదా మీకు, జావలిన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఓకే. సో ఆయన్ని రీసెంట్గా మనకు అపాయింట్ చేశారు ఆడి బ్రాండ్ అంబాసిడర్గా. ఓకే. నెక్స్ట్ 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ అయింది ఎవరు? ఓకే. అది వచ్చేటప్పటికి జస్టిస్ బిఆర్ గవాయ్ అనమాట. ఓకేనా. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఈయన మనకి 23rd November 2025 రిటైర్ అయిపోతారు. ఎవరు అపాయింట్ చేస్తారు మనకి CJIని? ప్రెసిడెంట్. ఓకే. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఓకే. సో ఓవరాల్గా మనం స్టాటిక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓవరాల్గా కలెక్టివ్గా నేర్చుకుంటున్నాం. సో మనకి ఎట్ ఏ టైం పాలిటీలో కొంతపాటు అవి కూడా రివిజన్ అవుతుంటాయి. ఓకే. నెక్స్ట్ హూ ఈజ్ ద న్యూలీ అపాయింటెడ్ హెడ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్. ఓకే. సో దీనికి సంబంధించిన హెడ్ ఎవరు? రీసెంట్గా మనకు అపాయింట్ అయింది అలోక్ జోషి, ఫార్మర్ రా చీఫ్ అనమాట ఈయన. ఓకేనా. ఈయన ఇప్పుడు మనకి NSABకి హెడ్. ఈ NSAB నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి అడ్వైజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు మనకి స్థాపించారు? 1998 అనమాట. ఓకే. అండ్ రీసెంట్గా మనకి ఒక UPSCలో ఒక కొత్త మెంబర్ అయితే జాయిన్ అయ్యారు, అపాయింట్ అయ్యారు. సో ఆవిడ పేరేంటి మనకంటే సుజాత చతుర్వేది. ఓకేనా. సో ఈ UPSC అన్నది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ ఏంటి మనకంటే ఆర్టికల్ 315 చెప్తుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ చైర్మన్ ఆఫ్ DRDOకి 1 year ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు May 31st, 2026 వరకు. ఎవరైనా అంటే డాక్టర్ సమీర్ వి కామత్ అనమాట. ఓకే. సో ఈ DRDO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. అండ్ దీనికి సంబంధించి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది 1958. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ చైర్మన్ ఆఫ్ UPSC. సో UPSC న్యూ చైర్మన్ ఎవరని అయితే అడుగుతున్నారు. సో UPSC న్యూ చైర్మన్ వచ్చేటప్పటికి డాక్టర్ అజయ్ కుమార్ అనమాట. ఓకేనా. సో ఈయన ప్రీతి సుడాన్ ఇంతకు ముందు ఉండేవాళ్ళు కదా, ఆవిడ్ని రీప్లేస్ చేసి ఇప్పుడు అజయ్ కుమార్ గారు అయితే అయ్యారు. అండ్ ఈ ప్రీతి సుడాన్ గారు ఏంటంటే 2nd ఉమెన్ అనమాట UPSC చైర్మన్ అయింది. ఓకే. నెక్స్ట్ UPSC ఆర్టికల్ చెప్పాను కదా 315 to 323లో UPSC గురించి మాట్లాడతారు. అండ్ టర్మ్ వచ్చేటప్పటికి అంటే పదవీ కాలం 6 years లేదా 65 years ఏజ్. ఓకేనా. ఆ రెండులో ఏదో ఒకటి. నెక్స్ట్ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్టుకి ఎవరు అపాయింట్ అయ్యారు అని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి జస్టిస్ K సోమశేఖర్. ఓకే. ఈయనైతే రీసెంట్గా మణిపూర్ హైకోర్టుకి అయితే చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయితే అయ్యారు. అంటే హైకోర్టు సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 214 నుంచి 231. ఓకేనా. 231 మాట్లాడుతుంది. అండ్ పార్ట్ 6లో వస్తుంది ఇది మీకు. ఓకే. 214 ముఖ్యంగా ఏం చెప్తుంది? ఈచ్ స్టేట్ మస్ట్ హ్యావ్ ఏ హైకోర్టు. ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉండాలి అని అయితే చెప్తుంది. అండ్ ఎప్పుడు రిటైర్ అవుతారు మనకి జడ్జెస్ అంటే 62 years అనమాట. అండ్ కరెంట్లీ మనకి 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఓల్డెస్ట్ కలకత్తా, బాంబే, మెడ్రాస్ ఇవి ఓల్డెస్ట్. ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు ఇవి? 1862. ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ హైకోర్ట్స్ గురించి. అండ్ నెక్స్ట్ 46th ఏషియన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఓకే. సో ఇది వచ్చేటప్పటికి మలేషియాలో అయితే జరిగిందనమాట. కౌలాలంపూర్ మలేషియన్ క్యాపిటల్. ఓకే. సో ఏషియన్ ఎప్పుడు ఫామ్ అయింది మనకి? 1967 వయా బ్యాంకాక్ డిక్లరేషన్. ఇందులో ఇండియా అయితే మెంబర్ కాదు. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ IATA. ఓకే. IATA's 81st AGM అన్నది ఎక్కడ జరిగింది అని అయితే అడుగుతున్నారు. సో IATA అంటే ఏంటి? బేసిక్గా మనకి IATA అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. సో ఈ ఈవెంట్ అన్నది మనకి ప్రతి ఇయర్ AGM అంటే ఏంటి? బేసిక్గా AGM అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్ అనమాట. అంటే ప్రతి ఇయర్
ఎలా వెళ్తుంది ఏంటి దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన మేజర్ డెసిషన్స్ తీసుకుంటుంటారు. సో ఏవియేషన్ సెక్టర్ సంబంధించిన ఇది మేజర్ గ్లోబల్ ఈవెంట్, ఓకేనా. సో వరల్డ్ వైడ్గా ఇది మనకి ఇండియా ఫస్ట్ టైం హోస్ట్ చేసింది న్యూఢిల్లీలో. ఓకే, నెక్స్ట్ who became the first American Pope elected as Pope Leo 14. ఓకే, సో May 25, 2025లో సో పోప్ ఫ్రాన్సిస్ గారు రీసెంట్గానే చనిపోయారు కదా, ఆయన ప్లేస్లో రాబర్ట్ ఎఫ్ ప్రివోస్ట్. ఓకే, ఈయన రీసెంట్గా మనకి పోప్ కింద అయితే సెలెక్ట్ అయ్యారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ అమెరికన్ పోప్ ఈయన, ఓకేనా. విచ్ కంట్రీ బికమ్ ద 123rd మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకేనా, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని స్టార్ట్ చేసింది మన వాళ్ళే. సో దానికి సంబంధించిన 123rd మెంబర్ ఎవరు ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయింది, అంగోలా అనమాట, హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్. ఓకే, సో ఇది మనకి పిఎం మోడీ గారు 2015లో అయితే లాంచ్ చేశారు. విచ్ ఇండియన్ మినిస్టర్ లెడ్ ద డెలిగేషన్ అట్ యుఎన్ డే ఆఫ్ విసాక్ సెలబ్రేషన్ ఇన్ వియత్నాం. వియత్నాంలో రీసెంట్గా యుఎన్ డే ఆఫ్ విసాక్ అని అయితే జరిగిందనమాట, మేలోనే. సో అది లీడ్ చేసింది ఎవరు అంటే మనకి కిరణ్ రిజిజు గారు ఇండియా తరపు నుంచి. అయితే ఇది ఎక్కడ జరిగింది, హోచి మిన్ సిటీ. ఓకేనా, ఈవెంట్ అంది వియత్నాంలో అప్పుడు జరిగింది. ఇది మనకి ఆల్మోస్ట్ 4th టైం వియత్నాం కండక్ట్ చేయటం. ఇది బుద్ధిస్ట్కి సంబంధించింది అనమాట. ఓకే, నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ న్యూ ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ. జర్మనీకి సంబంధించి రీసెంట్గా న్యూ ఛాన్సలర్గా అపాయింట్ అయింది ఎవరు, ఫ్రెడరిచ్ మెర్జ్. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంది మనకి, బెంజ్ని ఏమంటాం మనం, బెంజ్ కార్స్ ఉంటాయి కదా, మెర్సిడీస్ బెంజ్ అంటారు కదా, అలాగా ఫ్రెడరిచ్ మెర్జ్ కొంచెం ఒక టైప్లో ఉంది కదా. అండ్ కార్స్కి సంబంధించి ఆటోమొబైల్ సంబంధించిన ఫేమస్ ప్లేస్ ఏది, జర్మనీ కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే. సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. విచ్ కంట్రీ రివైజ్డ్ ఇట్స్ కోస్ట్ లైన్ లెంగ్త్ టు 11,098.8 కిలోమీటర్స్ డ్యూ టు మ్యాపింగ్. సో రీసెంట్గా మనం అడ్వాన్స్డ్ శాటిలైట్ మ్యాపింగ్ చేయడం ద్వారా ఏంటంటే, ప్రీవియస్లీ మనం మన కోస్టల్ లెంగ్త్ ఏదైతే ఉందో 7,516.6 కిలోమీటర్స్ అని అనుకున్నాం. ఇప్పుడైతే మనకు అది అడ్వాన్స్డ్ మ్యాపింగ్లో మనకి ఏం తెలిసింది, 11,098.8 కిలోమీటర్స్కి రివైజ్ చేసుకున్నాం అనమాట. ఎవరు చేశారు ఇది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఏంటంటే మీకు కార్టోగ్రఫీ అని ఉంటుంది, మ్యాపింగ్ చేసేటప్పుడు మనకి రియాలిటీలో అంటే ఒక పర్స్పెక్టివ్లో గీస్తారనమాట మ్యాప్స్ అన్నవి. రియాలిటీలో సైజెస్ అన్నవి డిఫరెంట్ ఉంటాయి. మనకి కింద ఉన్న దేశాలు అంటే లాంగిట్యూడ్లో పైన ఉన్న దేశాలు, నార్దర్న్ సైడ్లో ఉన్న దేశాలతో పోలిస్తే కింద ఉండే దేశాలు యాక్చువల్గా ఇంకా ఎక్కువ పెద్దగా ఉంటాయి అన్నమాట. సమ్ అదర్ టైం మనం దాని గురించి కూడా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో బేసిక్గా అందుకని ఇలాంటి ఇబ్బందులు అయితే వస్తుంటాయి. నెక్స్ట్, విచ్ ఇండియన్ సిటీ వాజ్ యాడెడ్ టు WHO's గ్లోబల్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ నెట్వర్క్ ఇన్ 2025. ఓకేనా, సో ఏది యాడ్ చేశారు దీనికి అంటే కోజికోడ్ అనమాట, కేరళకు సంబంధించి. సో ఎందుకు, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అండ్ అర్బన్ ఇన్క్లూజన్ సంబంధించిన ఎఫర్ట్స్ని గుర్తించి జాయిన్ అయితే చేశారు WHO's గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీ. సో ఏ ఏజ్ వాళ్ళకైనా అంటే ఎల్డర్ పీపుల్కి కూడా ఫ్రెండ్లీ సిటీ అన్నట్టు అనమాట. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ ఎడ్యూ సిటీ విత్ ఫారెన్ యూనివర్సిటీస్ ఎక్కడ సెటప్ చేశారు అంటే గ్లోబల్ యూనివర్సిటీస్ అంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని ఇక్కడ పెట్టేలాగా అనమాట. ఓకే, నవీ ముంబైని అయితే తయారు చేద్దాం అనుకుంటున్నారు ఎడ్యూ సిటీగా. ఓకే, నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యమన్. యమన్కి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, సలీం బిన్ బ్రైక్. ఓకే, నెక్స్ట్, విచ్ టెరిటరీ డిడ్ యూకే అగ్రీ టు రిటర్న్ టు మారిషస్. 2025లో యూకే మారిషస్కి ఒక టెరిటరీని బ్యాక్ ఇచ్చేసిందంట. సో ఆ బ్యాక్ ఇచ్చిన టెరిటరీ ఏంటి, చాగోస్ ఐలాండ్ అనమాట. అదైతే ఇచ్చింది, కానీ డియాగో గ్రేసియా అని ఇంకోటి ఉంటుంది, దాన్ని మిలిటరీ బేస్గా 99 ఇయర్స్ పాటు కంట్రోల్ ఉంచుకుంటుందంట. ఓకే, సో స్వాతంత్రం ఇవ్వని దేశాలు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో స్వాతంత్రం కంప్లీట్గా ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని డొమినియన్ స్టేటస్లో ఉంటాయి ఇంకా కూడా. సో ఇటువంటివి కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్, హూ ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ రొమేనియాకి సంబంధించి రీసెంట్గా ప్రెసిడెంట్గా ఎన్నికైంది ఎవరు మనకి, నికోసార్ డాన్ అనమాట. ఓకే, డాన్ ఎలా అయినా పిలవచ్చు. 5-year టర్మ్ అయితే ఉంటుంది. ఓకే, రీసెంట్గా ఒక ఆఫ్రికన్ కంట్రీ మనకి ఇండియాతో హై లెవెల్ స్ట్రాటజిక్ టాక్స్ అయితే చేశారు. బైలాటరల్గా మనకి స్ట్రాటజిక్ టైస్
ఉండే విధంగా, అది వచ్చేటప్పటికి అంగోలా అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అంగోలా ప్రెసిడెంట్ పేరు ఏంటి మనకి? జావో లురాన్సో. ఓకే, వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ గ్లోబల్ సైబర్ క్రైమ్ ఆపరేషన్ ఇన్వాల్వింగ్ సిబిఐ ఇన్ 2025? గ్లోబల్ లెవెల్లో సిబిఐని ఇన్వాల్వ్ చేస్తూ జరిగిన ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ హాక్. ఇది యుఎస్ ఇంటెల్ని బేస్ చేసుకుని సిబిఐ మనకి రీసెంట్గా ఒక గ్లోబల్ క్రైమ్ రిగ్ని అయితే పట్టుకున్నారన్నమాట. ఇది బేసిక్గా చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్కి సంబంధించింది. ఓకే, విచ్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ టు ఇంటిగ్రేట్ క్రిప్టో పేమెంట్స్ ఇన్ టూరిజం సెక్టర్? ఓకే, టూరిజం సెక్టర్లో ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు క్రిప్టో అంటే ఏంటి? మనకి బిట్ కాయిన్, డాజ్ కాయిన్ ఇట్లా కాయిన్స్ ఉంటాయి చూసారా, క్రిప్టో కరెన్సీ అంటారు. వాటిని టూరిజంకి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు భూటాన్ అయితే అది ఫస్ట్ కంట్రీ ఇట్లా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి హెల్ప్, ఎవరి పార్ట్నర్ అంటే మనకి బైనాన్స్ పే అండ్ డీకే బ్యాంక్. సో బైనాన్స్ మీకు తెలిసే ఉండొచ్చు, మనకి ఈక్విటీస్కి అంటే స్టాక్ మార్కెట్కి ఎలా అయితే ఏంజెల్, అప్ స్టాక్స్ ఎలా ఉంటాయో బైనాన్స్ అన్నది క్రిప్టో రిలేటెడ్. బైనాన్స్, వజీరెక్స్ ఇలా ఉంటాయి. సో అందులో బైనాన్స్ పే అండ్ తర్వాత డీకే బ్యాంక్ పార్ట్నర్గా ఉంది ఈ విషయంలో భూటాన్తో. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ పిఎం ఆఫ్ సూడాన్? సూడాన్కి సంబంధించి పిఎంగా ఎవరు ఎన్నికయ్యారంటే కమీల్ అల్ తరీబ్ ఇద్రిస్. ఓకే, సో సూడాన్కి సంబంధించిన పిఎం ఈయన. నెక్స్ట్, రీసెంట్గా మనకి కెనడాకి సంబంధించిన పిఎం అయితే ఎన్నికయ్యారు కదా. అయితే ఇప్పుడు ఆ గవర్నమెంట్లో కెనడా మినిస్టర్ ఒక ఆవిడ, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ రీసెంట్గా ఒక ఇండియన్ అయితే అపాయింట్ అయ్యారు అనమాట. అందుకని చాలా ఇంపార్టెంట్. ఆవిడ పేరు అనిత ఆనంద్. ఓకే, సో అక్కడ మనకి కెనడాకి సంబంధించిన పిఎం ఎవరు? పిఎం మార్క్ కెర్నీ. నెక్స్ట్, ప్రజెంట్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఎవరు? సో ఇది వచ్చేటప్పటికి యాంథోనీ అల్బానీస్. ఓకే, ఈయన మనకి ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ బాడీ అడాప్టెడ్ ద ఫస్ట్ ఎవర్ పాండమిక్ అగ్రిమెంట్. అయితే ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న బాడీ మనకి ఏంటంటే WHO అనమాట. ఓకే, 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇన్ జెనీవాలో అయితే జరిగింది. అందులో ఈ అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారు. మెయిన్ ఫోకస్ ఏంటి? అలాంటి పాండమిక్ రాకుండా ప్రివెన్షన్, దానికి సంబంధించి ప్రిపేర్డ్గా ఉంటాం, వస్తే ఏంటి అని రెస్పాన్స్ కరెక్ట్గా ఉంటాం. ఓకే, హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ 20th ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్? ఓకేనా, సో ఎవరు? ఇది వచ్చేటప్పటికి కున్యింగ్ పటామా లెస్వాడ్ రకుల్. ఓకే, సో మొత్తం గుర్తుపెట్టుకోలేకపోతే రకుల్ అన్న గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ థాయిలాండ్ అనమాట. ఎక్కడే మనకి ఇది హెడ్ క్వార్టర్స్ అంటే కౌలాలంపూర్, మలేషియా. విచ్ కంట్రీ అస్యూమ్డ్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ ఫర్ 25-26? సో ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎవరు ఇప్పుడు మనకంటే ఇండియానే ఉంది. ఇది మనకి 67th APO మీటింగ్ జకార్తాలో జరిగింది. అక్కడ ఈ డెసిషన్ అయితే తీసుకున్నారన్నమాట. ఈ APO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? టోక్యో, జపాన్ అనమాట. ఓకే, ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ APO అంటే. నెక్స్ట్, రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. అందులో ఏ కంట్రీని కంట్రీ ఛాంపియన్ కింద అయితే డిక్లేర్ చేశారు? అది వచ్చేటప్పటికి ఇండియానే. ఇది బేసిక్గా మన రూరల్ ల్యాండ్ గవర్నెన్స్ రిఫార్మ్స్ సంబంధించి రికగ్నైజ్ చేస్తూ ఈ అవార్డు అయితే ఇచ్చారన్నమాట. స్వామిత్వ అండ్ గ్రామ మంచిత్ర ఈ రెండింటిని అయితే గుర్తించారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్? ఓకే, సో ఇది వచ్చేటప్పటికి UN ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం. సో యుఎన్కి చెందిన కౌంటర్ టెర్రరిజం ఆ విభాగం ఉంటుంది కదా, అదైతే లాంచ్ చేసింది. ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, బాధితులు ఉంటారో వాళ్ళని గ్లోబల్గా టెర్రరిజం యొక్క బాధితుల్ని సపోర్ట్ చేయాలన్న విధంగా అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్గా మళ్ళీ ఎన్నికైన వ్యక్తి ఎవరు అని అయితే అడుగుతున్నారు. 2025లో లారెన్స్ వాంగ్. ఇది పార్టీ, ఏ పార్టీ? పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన వ్యక్తి. ఇండియా వాజ్ రీసెంట్లీ సర్టిఫైడ్ యాజ్ హ్యావింగ్ ఎలిమినేటెడ్ విచ్ డిసీజ్? ఓకే, WHO రీసెంట్గా ఇండియా ఏ డిసీజ్ని ఎలిమినేట్ చేసిందని సర్టిఫికేట్ అయితే ఇచ్చింది అని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి ట్రాకోమా. ఇదొక ఐ డిసీజ్, బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఇందాక చెప్పా కదా 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జెనీవాలో జరిగిందని, అక్కడ మనకి ఈ సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట. ఓకే, వాట్ మినిమం ఎక్స్పీరియన్స్ హ్యాస్ సుప్రీం కోర్ట్ మ్యాండేటెడ్ ఫర్ సివిల్ జడ్జెస్? సో సివిల్ జడ్జెస్ పోస్ట్కి జూనియర్ డివిజన్కి వచ్చేటప్పటికి కంపల్సరీ కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓన్లీ ఎగ్జామ్ రాసేసి వచ్చేయడం కాకుండా మనకి లాని ఇన్నేళ్ళు ప్రాక్టీస్ చేయాలని అయితే సుప్రీంకోర్టు చెప్పింది. అది వచ్చేటప్పటికి 3 years మినిమం అయితే చేయాలంట ప్రాక్టీస్. ఓకే, సో ఇది రీసెంట్గా CJI BR గవాయ్ రూలింగ్లో వచ్చిందనమాట. ఓకేనా. నెక్స్ట్,
వాట్ డస్ ఆర్టికల్ 143 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్? ఆర్టికల్ 143 ఏం చెప్తుంది, దేని గురించి మాట్లాడుతుందని అడుగుతున్నారు. ఇది బేసిక్గా ఎందుకు వచ్చింది, ఇది మనకి తమిళనాడులో గవర్నర్ అండ్ ప్రెసిడెంట్కి, అంటే తమిళనాడు ఏ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొస్తుందంటే గవర్నమెంట్కి గవర్నర్కి పంపిస్తుంది. ఆయన సైన్ చేశాక అది యాక్ట్ కింద మారుతుంది కదా. సో ఆయన సైన్ చేసేటప్పుడు ఒక్కోసారి ప్రెసిడెంట్కి రిఫర్ చేయొచ్చు. అలా రిఫర్ చేసినప్పుడు ప్రెసిడెంట్ దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, వద్దనొచ్చు, లేకపోతే పెండింగ్లో కూడా ఉంచవచ్చు అనమాట. కాకపోతే అలా పెండింగ్లో ఉంచడానికి లేదు, ఏదో ఒక డెసిషన్ చెప్పాలని రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే చెప్పిందనమాట. సో దాని మీద అలాంటి ఖచ్చితంగా చేయాల్సిన ఏదైనా ఉందా రూలు అని అయితే అడ్వైజ్ అయితే సుప్రీంకోర్టుని అడిగిందనమాట. సో బేసిక్గా ఈ ఆర్టికల్ 143 చెప్పేది ఏంటంటే ప్రెసిడెంట్ కెన్ సీక్ సుప్రీంకోర్టు అడ్వైజ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ మీద ప్రెసిడెంట్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడ్వైస్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే 14 కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ అయితే సుప్రీంకోర్టుకి ఈ ఆర్టికల్ని యూజ్ చేసి వేయడం జరిగింది. నెక్స్ట్ 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు చైర్ చేస్తున్నారు, ఎవరు హెడ్ అంటే మనకి పిఎం మోడీ అనమాట. ఎక్కడ జరిగింది, ఢిల్లీ భారత మండపం, ఓకేనా, అక్కడ జరిగిందనమాట. అండ్ థీమ్ ఏంటి, వికసిత్ రాజ్ ఫర్ వికసిత్ భారత్ @ 2047 అనమాట. అండ్ నీతి ఆయోగ్ CEO ఎవరు, BVR సుబ్రహ్మణ్యం. ఓకే, నెక్స్ట్ విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు అచీవ్ ఫుల్లీ ఫంక్షనల్ లిటరసీ? ఏదో పేరుకి లిటరసీ కాకుండా ఫంక్షనల్, మనకి రియల్ లైఫ్లో డైలీ లైఫ్లో ఉపయోగపడే లిటరసీ వచ్చిన ఫస్ట్ స్టేట్ ఏంటి మనకి ఫుల్లీ ఫంక్షనల్ స్టేట్ అంటే మిజోరాం అనమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, లడాక్ కూడా ఉంది కదా అని. లడాక్ కూడా ఫుల్లీ ఫంక్షనల్ లిటరేట్, కాకపోతే యూనియన్ టెరిటరీ, ఫస్ట్ యూనియన్ టెరిటరీ అది. ఓకేనా, నెక్స్ట్ ఆదిశక్తి అభియాన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ లాంచ్ చేసిన స్టేట్ ఏది అని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి మహారాష్ట్ర. ఓకే, 300th బర్త్ యానివర్సరీ ఆఫ్ అలియాబాయ్ హోల్కర్, అక్కడ మనకి మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన ఒక క్వీన్, ఆవిడని 300 బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తూ ఈ స్కీమ్ అయితే లాంచ్ చేశారు. ఫోకస్ మాల్ న్యూట్రిషన్, అంటే చైల్డ్ మ్యారేజెస్, తర్వాత మెటర్నల్ హెల్త్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అంటే మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం కానీ, బాల్య వివాహాలు కానీ, మెటర్నల్ హెల్త్ గర్భిణీ ఆరోగ్యం, వీటికి రిలేటెడ్ అనమాట. ఓకే, విచ్ ఇండియన్ లాంగ్వేజ్ ఫ్రమ్ త్రిపుర హ్యాస్ బీన్ లిస్టెడ్ యాజ్ వల్నరబుల్, ఓకే, బై యునెస్కో. ఓకే, సో చాలా తక్కువ అయితే మాట్లాడుతున్నారంటే ఈ లాంగ్వేజ్ అంతరించిపోయే స్టేజ్కి వచ్చేస్తుందని అయితే చెప్తున్నారు. అందుకే వల్నరబుల్లో పెట్టారనమాట. ఓకేనా, లిస్ట్లో యునెస్కో అయితే పెట్టింది. ఏంటా లాంగ్వేజ్ అంటే కోక్ బ్రోక్. ఓకేనా, ఇది ఒక నేటివ్ లాంగ్వేజ్, స్థానిక లాంగ్వేజ్ అనమాట. త్రిపుర బొరోక్ పీపుల్ అయితే మాట్లాడుతుంటారు. ఓకే, సో ఇలా అంతరించిన ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా ఉందా, ఆర్ ఇలాంటి లిస్ట్లో ఉన్న ఏదైనా లాంగ్వేజ్ ఉందా అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ విచ్ స్టేట్ లాంచ్డ్ ద జ్యోతి స్కీమ్ ఫర్ ఎడ్యుకేటింగ్ మైగ్రెంట్ చిల్డ్రన్స్? ఓకేనా, మైగ్రేట్ అంటే ఏంటి, మనకి వలస కార్మికులు అంటారు కదా, వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ఈ ఇనిషియేటివ్ అయితే లాంచ్ చేసింది ఎవరు, మనకి కేరళ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ విచ్ స్టేట్ డిక్లేర్డ్ సెకండ్ ఫుల్లీ లిటరేట్ అండర్ ఉల్లాస్ స్కీమ్ ప్రకారం సెకండ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఏది, మనకి గోవా అనమాట. ఇది బేసిక్గా అడల్ట్ లిటరసీ గురించి మాట్లాడుతుంది, అంటే 15 ఏళ్ళ కంటే దాటిన వాళ్ళ అడల్ట్ లిటరసీ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకే, దానిలో మనకి సెకండ్ స్టేట్ ఏంటి, మనకి గోవా అయితే అయ్యింది. అండ్ ఈ స్కీమ్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనుసంధానంగా అయితే తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ మనకి విచ్ స్టేట్ అప్రూవ్డ్ మెర్జర్ ఆఫ్ కొంకన్ రైల్వేస్ విత్ ఇండియన్ రైల్వేస్? ఓకేనా, ఇండియన్ రైల్వేస్లో కొంకన్ రైల్వేస్ని మెర్జ్ చేయడానికి ఏ రాష్ట్రం ఒప్పుకుందంటే మనకి మహారాష్ట్ర అనమాట. ఓకేనా, సో ఆపరేషన్స్ అనేవి సింప్లిఫై చేయడం కోసం ఆ డెసిషన్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ విచ్ స్టేట్ లాంచ్డ్ అంకుర్ ఇనిషియేటివ్ ఫర్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్? నగరాలని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అంకుర్ ఇనిషియేటివ్ తీసుకున్న రాష్ట్రం ఏది అని అయితే అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి ఒడిశా అనమాట. ఓకే, అంకుర్ అంటే అటల్ నెట్వర్క్ ఫర్ నాలెడ్జ్ అర్బనైజేషన్ అండ్ రిఫార్మ్స్. విచ్ స్టేట్ బికమ్ 24th ఇన్ ఇండియా టు అచీవ్ 100% రైల్వే ఎలక్ట్రిఫికేషన్? ఓకే, సో 100% ఎలక్ట్రిఫికేషన్ అయితే అయిపోయిందంట. 24th స్టేట్ ఏంటి ఆ స్టేట్ అంటే మనకి గుజరాత్ అనమాట. ఓకే, విచ్ ట్రైబల్ కమ్యూనిటీ వాజ్ అలాటెడ్ 10,000 ఇందిరమ్మ హౌసెస్ బై తెలంగాణ గవర్నమెంట్?
సో ఏ ట్రైబల్ కమ్యూనిటీకి తెలంగాణ గవర్నమెంట్ 10,000 హౌసెస్ ఇందిరమ్మ హౌసెస్ అయితే ఇచ్చిందని అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి చెంచు అనమాట. ఓకే, ఈ చెంచూస్ మెయిన్గా ఏంటంటే నల్లమల ఫారెస్ట్ ఉంది కదా ఏపీ తెలంగాణ, ఆ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంటారు. అండ్ వీళ్ళు పీవీటీజీ అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా మనకి రాహ్వీర్ అనే ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది. అందులో ఎంత రివార్డ్ ఇస్తారని అయితే అడుగుతున్నారు. బేసిక్గా ఈ రాహ్వీర్ స్కీమ్ అంటే ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా, సో అక్కడ విక్టిమ్స్కి ఎవరైతే టైమ్లీ మెడికల్ ఎయిడ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇట్లాంటివి ఇంకా చేయాలి అని 25,000 క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తారనమాట. ఓకే. నెక్స్ట్ వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ జంగిల్ సఫారీ ట్రైన్ విత్ విస్టాడోమ్ కోచెస్ అన్నది ఎక్కడ లాంచ్ చేశారు. ఓకే, సో అది వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ అనమాట. ఈ విస్టాడోమ్ కోచెస్ అంటే ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో చుట్టూరా గ్లాస్ లాగా ఉంటుంది అనమాట, ఈవెన్ పైన కూడా. సో వ్యూ పానోరామిక్ ఫారెస్ట్ వ్యూ అయితే చూడొచ్చు అనమాట. మీకు బెస్ట్ వ్యూస్ దొరుకుతాయి ఇటువంటి ట్రైన్స్లో. ఇది రూట్ ఎక్కడి నుంచి కతర్నయా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ టు దుధ్వా టైగర్ రిజర్వ్. ఓకేనా. సో వీటి మధ్యలో రూట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ విచ్ సిటీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇండియాస్ ఫస్ట్ బెగ్గర్ ఫ్రీ సిటీ. బెగ్గర్ ఫ్రీ సిటీగా సో భిక్షా వృత్తి ముక్త భారత్ ఇనిషియేటివ్ అంటే బెగ్గర్ ఫ్రీ సిటీ ఏంటి అంటే మనకి ఇండోర్. ఓకేనా, ఇండోర్ బెగ్గర్ ఫ్రీ సిటీ అయిపోయింది. ఓకే, ఇది మనకి ఎవరిచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. విచ్ స్కీమ్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్. సో ఇది వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా అసలు క్వశ్చన్ ఏంటి అని చాలా మందికి అర్థమై ఉండకపోవచ్చు. భారతదేశంలో తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ కింద తయారు చేయబోతున్నారు అనమాట అమరావతిని, క్రియేటర్ ల్యాండ్ కింద. అంటే ఒకే దగ్గర మనకి గేమింగ్ జోన్స్, సినిమా ప్రొడక్షన్స్, థీమ్ పార్క్స్ అంటే బేసిక్గా క్రియేటర్కి కావాల్సినవన్నీ ఒకే దగ్గర లార్జ్ స్కేల్లో దొరికే విధంగా అయితే చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్స్ ఆర్ కనెక్టెడ్ బై 166.80 కిలోమీటర్ గ్రీన్ఫీల్డ్ NH6 కారిడార్. ఏవి ఆ రెండు స్టేట్స్ అంటే మేఘాలయ అండ్ అస్సాంని అయితే ఈ రూట్ కలపబోతుంది. మావ్లైకుంగ్ మేఘాలయ నుంచి పంచ్గ్రామ్ అస్సాం ఆ రూట్ని అయితే మనకి దీనికి కలుపుతుంది అనమాట. ఓకేనా. ప్రాజెక్ట్ కాస్ట్ అరౌండ్ 22,864 crores అయితే ఉంటుంది. నెక్స్ట్ రీసెంట్గా ట్రేడర్స్ డే కింద May 5th డిక్లేర్ చేసిన స్టేట్ ఏదని అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి తమిళనాడు. నెక్స్ట్ రీసెంట్గా కాశ్మీరీ ఫస్ట్ చెర్రీ కార్గో ట్రైన్ అన్నది స్టార్ట్ అయింది కదా, ఎక్కడికి? ఫ్లాగ్ టు ముంబై అనమాట. ఎక్కడి నుంచి? ఏ స్టేషన్ నుంచి? కత్రా స్టేషన్ నుంచి అనమాట. నెక్స్ట్ యూపీ అగ్రీస్ అండ్ ఏఐ ప్రజ్ఞ ఈ ఇనిషియేటివ్స్ లాంచ్ చేసిన స్టేట్ ఏది అని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్. యూపీ అగ్రీస్ ఇది బేసిక్గా అగ్రికల్చర్ రిలేటెడ్ 23 డిస్ట్రిక్ట్స్లో అగ్రికల్చర్ని పెంచాలని 3,900 crores దీనికి బడ్జెట్ అండ్ వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ తీసుకుంటుంది దీనికి. అలాగే ఏఐ ప్రజ్ఞ అంటే 10 lakh యూత్ని ట్రైన్ చేయాలి ఇన్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్ వీటిల్లో అనమాట. ఓకే. నెక్స్ట్ ఐపీఎల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట, స్పోర్ట్స్లో చాలా ఇంపార్టెంట్. అయితే నేను దాన్ని సెపరేట్గా కవర్ చేశాను ఒక 35 questions వచ్చేలాగా. సో మొత్తం ఐపీఎల్ రిలేటెడ్ ఏమేమి అడిగే ఛాన్స్ ఉన్నాయో, ఈ ఇయర్ ఐపీఎల్, ఓవరాల్ ఐపీఎల్ అన్నీ అక్కడ తెలిస్తే ఎండ్ స్క్రీన్లోను అండ్ పైన ఐ బటన్లోను ఆ వీడియో అయితే ఇస్తాను. ఖచ్చితంగా చూడండి, కంప్లీట్ అవుతుంది మీకు మొత్తం ఈ మంత్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో అది కూడా ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఇక్కడ కావాలంటే ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అయితే ఇచ్చాను చూడండి. హూ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ మోస్ట్ 50+ scores ఇన్ ఐపీఎల్ హిస్టరీ? ఐపీఎల్ హిస్టరీలో 50+ scores ఎక్కువ కొట్టింది ఎవరు? విరాట్ కోహ్లీ అనమాట. ఓకే, సో దానికి రిలేటెడ్ ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవి మీరు అక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వేర్ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ Under-15, Under-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అని అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి అమెన్, జోర్డాన్ క్యాపిటల్లో అయితే జరిగింది. ఇండియా 43 మెడల్స్ అయితే గెలుచుకుందనమాట. ఓకే, అందులో 15 gold, 6 silver, bronze 22. అయితే ఫస్ట్ వచ్చింది ఎవరు? కజకిస్తాన్ విత్ 44. ఓకే, సో అది. నెక్స్ట్ సూపర్ బెట్ చెస్ క్లాసిక్ 2025 బుచారెస్ట్, రొమేనియాలో అయితే జరిగింది. గెలిచింది ఎవరు? ఓకే, సో గెలిచింది ఆర్ ప్రజ్ఞానంద. ఓకే. నెక్స్ట్ SAFF Under-19 ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే ఎవరు గెలిచారు? ఓకే, సో ఇది వచ్చేటప్పటికి యూఫియాలో అయితే జరిగిందనమాట. యూఫియా, అరుణాచల్ ప్రదేశ్, గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో అయితే జరిగింది.
గెలిచింది వచ్చేటప్పటికి ఇండియా ఎవరి మీద, బంగ్లాదేశ్ మీద గెలిచింది. ఓకే, పెనాల్టీ షూట్అవుట్లో. ఓకే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 మ్యాస్కట్ ఏంటి? ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది యూత్ గేమ్స్, బీచ్ గేమ్స్ కాదు. యూత్ గేమ్కి వచ్చేటప్పటికి గజసింహ అనమాట. ఓకే, ఎలిఫెంట్ ప్లస్ లయన్ కాంబో ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్చరీ వరల్డ్ కప్ 2025 స్టేజ్ 2 ఎక్కడ జరిగింది? ఏ కంట్రీలో జరిగింది అండ్ తర్వాత ఎవరు గెలిచారు అన్నది చూద్దాం. సో ఇందులో ఇండియా అయితే సెకండ్ ఉందన్నమాట. అండ్ మీకు ఇక్కడ ఈ స్టేజ్ 2 ఏంటి అని అర్థం కాకపోతే, ఇవి స్టేజెస్ వారీగా వేరు ప్లేసెస్లో ఒక 6 స్టేజెస్ లాగా జరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఓవరాల్గా కంప్లీట్ అన్ని స్టేజెస్ కౌంట్ చేస్తారు. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకి షాంఘైలో అయితే జరిగింది స్టేజ్ 2 చైనాలో. ఓకే, అండ్ ఇందులో ఇండియా సెకండ్ అయితే వచ్చింది బిహైండ్ సౌత్ కొరియా. అంటే సౌత్ కొరియా ఫస్ట్లో అయితే ఉంది. ఇండియా 7 గోల్డ్ 1 సిల్వర్ 4 బ్రాంజ్ అయితే గెలుచుకుంది. నెక్స్ట్ F42 జావలిన్ పారా అథ్లీట్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో న్యూ రికార్డ్ సెట్ చేసింది ఎవరు అని అయితే అడుగుతున్నారు. మహేంద్ర గుజ్జర్ 61.17 మీటర్స్ ఇన్ స్విట్జర్లాండ్ ఈవెంట్లో పారా అథ్లెటిక్. ఇది గుర్తుపెట్టుకోండి, F42 జావలిన్లో న్యూ వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. ఓకే, హూ వోన్ సిల్వర్ ఇన్ జావలిన్ త్రో ఎట్ 2025 దోహా డైమండ్ లీగ్? దోహా డైమండ్ లీగ్లో సిల్వర్ గెలుచుకుంది ఎవరు అంటే మనకి నీరజ్ చోప్రా అనమాట. నేషనల్ రికార్డ్ అయితే క్రియేట్ చేశారు 90.23. ఓకే, దాటారు అనమాట మన నేషనల్ రికార్డ్ని. సో దోహా డైమండ్ లీగ్ అనమాట ఇది. అండ్ ఫస్ట్ వచ్చింది ఎవరు? జూలియన్ వెబర్, జర్మనీకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ISSF జూనియర్ వరల్డ్ కప్ 2025 ఎక్కడ జరిగింది? ఓకే, ఇది వచ్చేటప్పటికి సుహుల్. ఓకే, జర్మనీలో ఉండే సుహుల్ అనే ప్లేస్లో అయితే జరిగింది. ఇందులో ఇండియా వచ్చేటప్పటికి 11 మెడల్స్ గెలుచుకుంది. 3 గోల్డ్ 4 సిల్వర్ 4 బ్రాంజ్. ఓకే, చైనా కేమ్ సెకండ్. అంటే అర్థం చేసుకోండి, ఇండియా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. ఓకేనా, చైనా మనకి సెకండ్ ప్లేస్లో అయితే ఉంది ఇందులో. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 2025 CCI బిలియర్డ్స్ క్లాసిక్ టైటిల్ ఎవరు గెలిచారు? సో బిలియర్డ్స్ అనగానే గుర్తొచ్చే పేరేంటి మనకి? పంకజ్ అద్వానీ. ఓకేనా, నెక్స్ట్ విచ్ న్యూ స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో 2025 రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన స్పోర్ట్ ఈవెంట్ ఏంటి అంటే మనకి కొత్తగా సిపాక్ తాక్రో. ఓకే, ఇది ఫస్ట్ టైం అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది పాపులర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్పోర్ట్. ఆల్రెడీ సౌత్ ఈస్ట్ ఏషియాలో కొంచెం పాపులర్ ఇది. హూ వన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ఇటాలియన్ ఓపెన్ 2025? ఎవరు గెలిచారు ఇది? కార్లోస్ అల్క్రాజ్. ఓకేనా, ఈయన స్పెయిన్కి చెందిన వ్యక్తి. ఈయన ఇటాలియన్ ఓపెన్ అయితే జెన్నిక్ సిన్నర్ మీద ఫైనల్లో గెలిచారు. అండ్ సేమ్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా వీళ్ళిద్దరే, కార్లోస్ అల్క్రాజే గెలిచాడు జెన్నిక్ సిన్నర్ మీద. సో గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఈజీ. నెక్స్ట్ మెడల్ టాలీలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో టాప్ వచ్చిన స్టేట్ ఏది అని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి మహారాష్ట్ర అనమాట. 158 మెడల్స్ అయితే తెచ్చుకుంది. ఓవరాల్గా మనకి 58 గోల్డ్ 47 సిల్వర్ అయితే తెచ్చుకుందనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడ జరిగింది? బీహార్లో అయితే జరిగింది. మ్యాస్కట్ మాట్లాడుకున్నాం. సిపాక్ తాక్రో రీసెంట్గా స్టార్ట్ చేశారు ఆ గేమ్ని. ఓకే, నెక్స్ట్ విచ్ సిటీ హోస్టెడ్ ద ఫార్ములా 2 స్ప్రింట్ రేస్ ఓన్ బై కుష్ మైనీ? ఓకే, ఇది మనకి మొనాకో గ్రాండ్ ప్రిక్స్ F2 రేస్ అన్నది ఫస్ట్ టైం ఇండియన్ వ్యక్తి కుష్ మైనీ అయితే గెలిచాడు. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ విచ్ స్టేట్ టాప్డ్ ద మెడల్ టాలీ ఇన్ ఇనాగ్రల్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్? ఇది ఖేలో ఇండియా బీచ్ గేమ్స్. ఇందులో టాప్ వచ్చిన స్టేట్ ఏది? మణిపూర్ అంట. ఓకే, 14 మెడల్స్ అయితే వచ్చినాయి. 5 గోల్డ్ 6 సిల్వర్ 3 బ్రాంజ్. ఎక్కడ జరిగింది ఇది? మనకి దాద్రా అండ్ నాగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దియు. ఓకే, మ్యాస్కట్ వచ్చేటప్పటికి పెర్ల్ అంటే ఏం లేదు, ఒక డాల్ఫిన్ అది. ఓకే, నెక్స్ట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇటాలియన్ ఓపెన్ 2025లో మెన్స్ మాట్లాడుకున్నాం. ఉమెన్స్లో ఎవరు గెలిచారు? ఉమెన్స్ సింగిల్ అంటున్నారు. జాస్మిన్ పౌలిన్ అయితే గెలిచిందనమాట. ఇగా స్వైటెక్ అయితే ఈవెంట్ అయితే ఓడిచ్చింది. ఓకే, నెక్స్ట్ విచ్ సిటీ హోస్టెడ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్? ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఏ సిటీ హోస్ట్ చేసింది. సో ఇది వచ్చేటప్పటికి పాట్నా, రాజ్గిరి, గయా అండ్ బెగుసరాయ్ అండ్ న్యూఢిల్లీ కూడా. ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు? PM మోడీ అయితే ఇనాగ్రేట్ చేశారనమాట. నెక్స్ట్ హూ బికేమ్ ద 37th టెస్ట్ క్యాప్టెన్? రీసెంట్గా టెస్ట్ క్యాప్టెన్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు మనకి ఇండియన్ క్రికెట్ టీంకి? సో ఇది చాలామంది పెట్టేస్తారు, శుభ్మన్ గిల్ అనమాట. మాస్కాట్ ఆఫ్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ మ్యాస్కట్ ఏంటి? మనం మాట్లాడుకున్నాం కదా పెరల్ డాల్ఫిన్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది నగోవా బీచ్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ విచ్ ఇండియన్ సిటీ విల్ హోస్ట్ 2026 ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్? ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు అంటే అహ్మదాబాద్ అనమాట. ఓకే, నెక్స్ట్
86th ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్గా వచ్చింది ఎవరు అయ్యారంటే ఎల్ఆర్ శ్రీహరి 86th చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. అండ్ చెస్కి రిలేటెడ్ చూసుకుంటే గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఆర్ ప్రజ్ఞానంద ఇందాకే మనము సూపర్ బెట్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే టాటా స్టీల్ మాస్టర్స్ కూడా గెలుచుకున్నారు ప్రజ్ఞానంద. అలాగే ఇండియన్ క్రికెటర్స్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ రీసెంట్గా టెస్ట్ క్రికెట్కి 2025లో ఎవరు వాళ్ళిద్దరు అంటే ఇది కూడా చాలామంది తెలుసు, కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అనమాట. ఓకే, నెక్స్ట్ వేవ్స్ 2025 ఎక్కడ జరిగింది ఈ సమిట్? వేవ్స్ అంటే ఏంటి? వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అనమాట. ఇది ఎక్కడ జరిగింది? ఇది ముంబైలో జియో వరల్డ్ కాన్ఫరెన్స్ సెంటర్ అని ఉంటుంది. సో అక్కడైతే జరిగిందనమాట. సో గ్లోబల్లో అంటే వరల్డ్ వైడ్గా ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ప్లేస్ చేయాలి అన్న ఫోకస్తో అయితే జరిగింది. స్లోగన్ ఏంటి? కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ 2025 వరల్డ్ హైడ్రోజన్ సమిట్ ఎక్కడైతే జరిగిందని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి రోటర్ డ్యామ్ అనమాట. ఇది ఎక్కడుంది? నెదర్లాండ్స్లో. ఓకే, దీనికి ఇండియన్ ఎవరు అటెండ్ అయ్యింది? మనకి సంతోష్ కుమార్ సారంగి, సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ హూ ఇనాగ్రేటెడ్ 12th గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్? ఓకే, GLEX 2025 ఇన్ న్యూఢిల్లీ. ఇది ఎవరు అటెండ్ అయ్యారు? డాక్టర్ జితేంద్ర సింగ్, యూనియన్ మినిస్టర్, ఈయనైతే అటెండ్ అయ్యారు. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి రిలేటెడ్ అన్నమాట. థీమ్ ఏంటి? రీచింగ్ న్యూ వరల్డ్స్, ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రెనైజెన్స్. ఓకే, సో నెక్స్ట్ హూ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ? న్యూఢిల్లీలో మీడియేషన్ కాన్ఫరెన్స్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే మనకి ఫస్ట్ది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. సో బేసిక్గా ఇది మీడియేషన్ని ప్రమోట్ చేస్తుంది యాజ్ ఎ డిస్ప్యూట్ రెజల్యూషన్. అంటే ప్రతిదానికి కోర్టు కాకుండా మీడియేషన్ ద్వారా త్వరగా మనం దాన్ని సెటిల్ చేసుకోవచ్చు అన్న విధంగా దాన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. May 3rd జరిగింది న్యూఢిల్లీలో. నెక్స్ట్ వేర్ ఈస్ 28th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ షెడ్యూల్ టేక్ ప్లేస్ ఇన్ జూన్ 2025. జూన్లో జరగబోతుంది, బట్ న్యూస్ అయితే వచ్చేసింది. సో ఎక్కడ జరగబోతుంది? ఇది మనకి విశాఖపట్నం అనమాట. ఓకే, సో దీని థీమ్ వికసిత్ భారత్ సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నది ఎక్కడ జరిగింది అండ్ ఇనాగ్రేట్ చేసింది పిఎం మోడీ అనమాట. సో ఎక్కడ జరిగిందంటే ఇది మనకి ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ఓకే, నెక్స్ట్ ఇండెక్సెస్ గురించి మాట్లాడుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత? సో ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 130 నుంచి 133కి అయితే వచ్చేసింది అనమాట. ఓకేనా, సో ఇది మనకి 2023ది ఇప్పుడు రిపోర్ట్ అయితే ఇచ్చారు 25లో. UNDP ఇస్తుంది. ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏ అన్నది థీమ్ అనమాట. అయితే ఫస్ట్ వచ్చిన కంట్రీ ఆబ్వియస్గా చాలా ఇంపార్టెంట్, ఐస్లాండ్ అన్నమాట. అండ్ బాటమ్ వచ్చిన కంట్రీ ఏంటి? సౌత్ సూడాన్. ఓకే, నెక్స్ట్ విచ్ స్టేట్ టాప్ ద ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో ఏ స్టేట్ టాప్ వచ్చింది అని అయితే అడుగుతున్నారు. దీనికి వచ్చేటప్పటికి కర్ణాటక. పోలీసు, జ్యుడిషియరీ, ప్రొఫెషన్, లీగల్ ఎయిడ్ ఎలా ఉంది వాటన్నిటిని బేస్ చేసుకుని జస్టిస్ డెలివరీ ఎలా ఉందని ఈ ర్యాంకింగ్ అయితే ఇస్తారు. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ డేటా సెంటర్ పార్క్ అన్నది ఎక్కడ ఉంది? 2025లో ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి రాయ్పూర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే రాయ్పూర్లో ఏఐ ఉంది కదా, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏఐ డేటా సెంటర్ ఎక్కడంట? రాయ్పూర్, ఛత్తీస్గఢ్. ఓకే, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అస్సాంస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్? రీసెంట్గా అస్సాంకి చెందిన ఒక సంస్థ ఏంటంటే మనకి ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్ని తీసుకొచ్చారు. సో సో ఆవిడ పేరు ఏంటి? అంకిత అనమాట. ఓకే, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ E0FIR అన్న ఇనిషియేటివ్ అయితే ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? ఫర్ సైబర్ ఫ్రాడ్స్ని పట్టుకోవడం కోసం, కంట్రోల్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే లాంచ్ చేశారు అమిత్ షా గారు. సో ఇది ఆటోమేటిక్గా 10 lakhs అబోవ్ ఫ్రాడ్, సైబర్ ఫ్రాడ్ ఏది జరిగినా రిజిస్టర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో డిజిటల్ పోలీసింగ్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇది. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ నార్త్ ఈస్ట్లో ఎక్కడ చేశారు అని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్లో వెస్ట్ కమింగ్ డిస్ట్రిక్ట్లో దెరాంగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్లో మనకి డ్రిల్ చేసింది అనమాట. ఓకే, ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ ఎవరు? సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్. ఓకే, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఖచ్చితంగా మిస్ చేయొద్దు. ఓకే, అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇంకా మంచి మంచి ఇనిషియేటివ్స్తో ఇంకా బెటర్ కంటెంట్ మీకు ఫ్రీగా
నేను యూట్యూబ్లో డైలీ తీసుకొస్తాను. మన ఛానల్లో మీకు తెలుసు మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా. సో డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే, అండ్ ఇంకేమైనా బెటర్ టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటే ఇక్కడ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి, కుదిరినంత వరకు నేను దానికి సంబంధించిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ ద వరల్డ్స్ హైయెస్ట్ రెజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ విత్ 6 కిలోమీటర్ రెజల్యూషన్? ఏది అని అయితే అడుగుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ IITM అని అయితే ఉంటుంది. సో పూణేలో అయితే ఉంది కదా. సో అది మనకి భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అయితే డెవలప్ చేశారు వాళ్ళు. సో ఇదేంటంటే వరల్డ్లోనే హైయెస్ట్ 6 కిలోమీటర్ రెజల్యూషన్తో వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అయితే డెవలప్ చేశారు. ఇది మనకి ఆర్కా సూపర్ కంప్యూటర్ ఉంది కదా, దాన్ని ఆధారంగా చేసుకుని వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో హూ బికెమ్ ద ఫస్ట్ హ్యూమన్ సక్సెస్ఫుల్ ట్రీటెడ్ యూజింగ్ కస్టమ్ జీన్ ఎడిటింగ్? జీన్ని ఎడిట్ చేసి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారంట ఫస్ట్ వ్యక్తి. సో ఆయన పేరేంటి? కైల్ కేజే మోల్డన్ జూనియర్. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ 9 month ఓల్డ్ బాయ్కి ట్రీటెడ్ ఫర్ CPS1 డెఫిషియన్సీ అయితే ఉంది. దీనివల్ల ఏంటంటే టాక్సిక్ అమోనియా అన్నది బ్లడ్లో బిల్డ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ టైప్లో ఉన్న జీన్స్ని మార్చి జీన్ని ఎడిట్ చేసి యూజింగ్ CRISPR టెక్నాలజీని యూజ్ చేసుకుని దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇదే ఫస్ట్ నోన్ కేస్ ఆఫ్ సక్సెస్ఫుల్ జీన్ ఎడిటింగ్ ట్రీట్మెంట్ ఇది. ఓకే, హూ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ హస్నా? ఓకే, ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అంట. సో ఎవరు డెవలప్ చేశారు? CSIR NAL. ఓకే, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ, బెంగళూరు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి వేవెక్స్ 2025 ఇనిషియేటివ్ లాంచ్ చేసింది ఎవరు అని అయితే అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. ఎవరి కోసం ఇక్కడ మనకి ఇది లాంచ్ చేసింది? మీడియా టెక్ స్టార్టప్స్ ఏవైతే గేమింగ్ ఇండస్ట్రీ, AI, వర్చువల్ రియాలిటీ, మెటావర్స్ వీటిల్లో ఉంటాయో వాటి కోసం అనమాట. ఓకే, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ యశోద AI ఫర్ ఉమెన్స్ AI అండ్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్? ఓకే, సో ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది? ఇది మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకేనా, టు ఎంపవర్ ఉమెన్ ఇన్ AI అండ్ సైబర్ సెక్యూరిటీలో వాళ్ళని ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చారు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎప్పుడు పెట్టారు? 1992 అండర్ నేషనల్ కమిషన్ ఉమెన్స్ యాక్ట్ 1990. ఓకే, చైర్పర్సన్ విజయ్ రాహత్కర్ అయితే ఉన్నారు ప్రజెంట్. వాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ AI ఇంటిగ్రేటెడ్ గోల్డ్ మెల్టింగ్ ATM లాంచ్డ్ బై గోల్డ్ సిక్కా క్యాపబుల్ ఆఫ్ డూయింగ్? ఏ గోల్డ్ మెల్టింగ్ ATM అయితే లాంచ్ చేశారంట. ఓకే, ఎవరు లాంచ్ చేసింది? గోల్డ్ సిక్కా అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది ఏంటి అసలు ఏం చేస్తుంది అంటే ఇది బయ్యింగ్ గోల్డ్ని కొనుక్కుంటుంది, సెల్లింగ్ అమ్ముతుంది, ప్యూరిటీ టెస్ట్ చేస్తుంది, అలాగే జ్యువెలరీ ఎలా ఉంటుంది అన్నది AR ప్రివ్యూ కూడా అవ్వకముందే చూపిస్తుంది అనమాట మీకు. ఓకే, నెక్స్ట్ విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఆయుష్ సురక్ష పోర్టల్? ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? ఇక్కడ మీకు ఇక్కడే క్లియర్గా ఉంది కదా, ఆయుష్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేసింది అనమాట. మిస్లీడింగ్ యాడ్స్, డ్రగ్ రియాక్షన్స్ ఇన్ ఆయుష్ మెడిసిన్కి రిలేటెడ్ మిస్లీడింగ్ యాడ్స్ వాటిని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారు ఇది. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ 9000 horsepower ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్ అన్నది ఇనాగ్రేట్ చేశారంట PM మోడీ. ఎక్కడ? దాహోద్. ఓకే, గుజరాత్లో ఉన్న దాహోద్లో అయితే లాంచ్ చేశారనమాట. ఓకే, విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ AI బేస్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్? సో రీసెంట్గా మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ AI పవర్డ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఏం చేస్తుంది ఇది? శాటిలైట్ ఇమేజెస్ని వాటిని యూజ్ చేసుకుని మిషన్ లెర్నింగ్ని మొబైల్కి డైరెక్ట్ లైవ్ ఫీడ్బ్యాక్, రియల్ టైం ఫీడ్బ్యాక్ ఇస్తుంది టు డిటెక్ట్ ఫారెస్ట్ చేంజెస్ ఇన్ రియల్ టైం. ఫారెస్ట్లో ఏమైనా చేంజెస్ అయితే రియల్ టైము మొబైల్కి ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తుంది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నెక్స్ట్, వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ 3 nanometer చిప్ డిజైన్ సెంటర్ ఇనాగ్రేటెడ్? 3 nanometer చిప్ని బిల్డ్ చేసే సెంటర్ అన్నది ఎక్కడ తీసుకొచ్చారు అంటే మనకి 2 చోట్ల, నోయిడా అండ్ బెంగళూరు. ఓకే, నోయిడా ఉత్తరప్రదేశ్, బెంగళూరు కర్ణాటక. ఎవరు తీసుకొచ్చారు? యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఇనాగ్రేట్ చేశారు. ఆల్రెడీ మనకి 5 nanometer 7 nanometer సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు 3 nanometer తీసుకొచ్చారు. విచ్ కంపెనీ ఫ్లాగ్డ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఫ్యూయల్ సెల్ ట్రక్ ఇన్ ఛత్తీస్గఢ్? అయితే హైడ్రోజన్ పవర్డ్ ఫ్యూయల్ సెల్ ట్రక్ అయితే తీసుకొచ్చారు కదా, ఏ కంపెనీ అంటే మనకి ఇది అదానీ ఎంటర్ప్రైజెస్ అనమాట. బేసిక్గా ఎందుకు హైడ్రోజన్ పవర్ అంటే పొల్యూషన్ ఉండదు, బై ప్రోడక్ట్ కూడా మోస్ట్లీ వాటరే వస్తుంది. మామూలుగా మనం ట్రెడిషనల్ కన్వెన్షనల్ ఫ్యూయల్ వాడితే మనకి చాలా పొల్యూషన్ అయితే ఉంటుంది, ఇందులో పొల్యూషన్ ఉండదు. నెక్స్ట్, విచ్ కంట్రీ లాంచ్డ్ వరల్డ్స్ ఫస్ట్ AI శాటిలైట్ అయితే లాంచ్ చేశారంట?
టు బిల్డ్ స్పేస్ బేస్డ్ సూపర్ కంప్యూటర్ బిల్డ్ చేయడానికి. ఏ కంట్రీ? అది మనకి చైనా అయితే లాంచ్ చేసింది అనమాట. ఏ ప్రాజెక్ట్లో భాగంగా? 3 బాడీ కంప్యూటర్ కాన్స్టలేషన్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక సూపర్ కంప్యూటర్ని స్పేస్లో బిల్డ్ చేయబోతుంది. దానికోసం ఫస్ట్ AI శాటిలైట్ అయితే లాంచ్ చేస్తుంది. విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ టు డెవలప్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్? జీనోమ్ ఎడిటెడ్ అంటే జెనెటికల్గా ఎడిట్ చేసిన రైస్ వెరైటీస్ డెవలప్ చేసిన కంట్రీ ఏది? మనకి ఇండియా. టు వెరైటీస్ నేమ్స్ కూడా చూస్తే DRR ధాన్ 100 కమలా అండ్ పూసా DST రైస్ 1 ఆ రెండిట్ల పేర్లు. ICAR డెవలప్ చేసింది. సేమ్ CRASPR CAS9 టెక్నాలజీని యూజ్ చేసుకుని. ఇవి హై ఈల్డింగ్, ఎక్కువ పంట దిగుబడి ఇస్తుంది. అలాగే డ్రాట్ సెలెనిటీని కూడా తట్టుకుంటుంది. డ్రాట్ అంటే కరువు, అంటే వాటర్ ఎక్కువ లేకపోయినా కూడా ఉప్పు ఉండే ప్లేసుల్లో కూడా పంట వస్తుంది అనమాట ఎక్కువ. అలాగా లూపెక్స్ మిషన్ అన్నది ఏ జాయింట్ వెంచర్ విత్ 2 ఏజెన్సీస్? ఏ 2 ఏజెన్సీస్ కలిపి లాంచ్ చేసినాయి అని ఉంటుంది. ఇస్రో అండ్ జాక్సా కలిపి అయితే లాంచ్ చేశారు. లూపెక్స్ అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనమాట. నెక్స్ట్ ఇది చంద్రయాన్ 5 అని కూడా అనుకోవచ్చు దీన్ని మనం. నెక్స్ట్ ఇది ఎప్పుడు మనకి లాంచ్ అవుతుంది? 2028-29 మధ్యలో. ఓకే, గగన్యాన్ మిషన్ మనం కండక్ట్ చేద్దాం అనుకున్న గగన్యాన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? సో ఇది వచ్చేటప్పటికి 2027. ఇది ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్, చాలా ఇంపార్టెంట్. ఇండియన్స్ డైరెక్ట్గా ఇస్రో యూజ్ చేసుకుని స్పేస్లోకి వెళ్ళబోతున్నారు అనమాట. 4 ఆస్ట్రోనాట్స్. ఎవరు వాళ్ళ పేర్లు? పి బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, ఎస్ శుక్లా. వీటితో పాటు ఒక ఫిమేల్ రోబోట్ వ్యోమిత్ర అని కూడా పంపిస్తున్నారు. ఫస్ట్ క్వార్టర్ 2027లో జరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, విచ్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ స్టోరేజ్ వేర్ హౌస్? సో ఫుడ్ని స్టోరేజ్ చేసే వేర్ హౌసెస్ ఉంటాయి కదా, వాటిని రియల్ టైంలో మానిటర్ చేయడానికి లాంచ్ చేసిన పోర్టల్ ఏంటి? దిపోర్ట్ దర్పణ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ లాంచ్ చేశారు. దీని ద్వారా క్వాలిటీ పెరుగుతుంది, సేఫ్టీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ కూడా తగ్గించచ్చు అంటున్నారు. నెక్స్ట్, ఇస్రో మిషన్ ఫెయిల్డ్ రీసెంట్గా మనకి టు ప్లేస్ ఏ శాటిలైట్ ఇన్ అన్ ఆర్బిట్. ఒక శాటిలైట్ మనం ఆర్బిట్లో పెట్టడంలో ఫెయిల్ అయ్యాం అనమాట. ఆ మిషన్ పేరు PSLV C16 అనమాట. ఓకే, సో శ్రీహరికోట నుంచి లాంచ్ అయింది ఇది. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్. ఫెయిల్యూర్స్ ఉంటాయి అండ్ సక్సెస్ కూడా ఉంటుంది. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటూ కొత్తగా తయారు చేస్తూ ఉంటారు. సో చాలామంది ఏమనుకుంటారు, మనకి ఎక్కువగా సక్సెస్ రేట్ ఉండటం వల్ల అసలు ఫెయిల్యూర్ అన్నదే ఒక మిస్టేక్లా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది తప్పు. ఏ సైన్స్ ఎక్స్పెరిమెంట్ అయినా ఏదైనా కానీ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఓకే, వేర్ వాజ్ ద DRDO స్ట్రాటోస్పియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ ఫస్ట్ టెస్టెడ్? ఎక్కడ టెస్ట్ చేశారంట? షియోపూర్. ఎక్కడ ఉంది షియోపూర్? మధ్యప్రదేశ్లో ఉంది. సో ఈ టెస్ట్లో మనకి 17 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళిందంట. ఓకేనా? హూ సైన్డ్ MOU ఫర్ సెమీ కండక్టర్ రీసెర్చ్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్? ఓకే, సెమీ కండక్టర్ రీసెర్చ్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్కి MOU కుదుర్చుకుంది ఎవరు? IIT ఖరగ్పూర్, IME సింగపూర్. IME సింగపూర్ అంటే ఏంటి? మీకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో ఎలక్ట్రానిక్స్. సో ఇండియాలో ఉన్న సెమీ కండక్టర్కి సంబంధించిన టాలెంట్ పూల్ని బూస్ట్ చేయడానికి, పెంచడానికి MOU అన్నది సైన్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ లాంచ్డ్ టైన్వెన్ 2 మిషన్? ఎవరు లాంచ్ చేశారు? చైనా లాంచ్ చేసింది. ఇది మనకి 469219 కామో ఒలివ్ అనే ఆస్ట్రాయిడ్ నుంచి శాంపుల్స్ని కలెక్ట్ చేసే ఒక శాంపుల్ కలెక్టింగ్ మిషన్ అనమాట. నెక్స్ట్, విచ్ యాప్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ అలర్ట్స్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా? న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు రియల్ టైమ్ అక్కడ అలర్ట్స్ పంపించడానికి వాడే యాప్ ఏంటి? సచేత్ యాప్ అనమాట. ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయితే డెవలప్ చేసింది. జియో ట్యాగ్డ్ అలర్ట్స్ అయితే ఇస్తుంది డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్, ఫ్లడ్స్, వాటికి సంబంధించి. ఇది PM మోడీ ఎండోర్స్ చేస్తున్నారు. బ్రహ్మోస్ మిసైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక యూనిట్ అయితే ఇనాగ్రేట్ చేశారు రాజ్నాథ్ సింగ్ గారు. ఎక్కడ అంటే లక్నో. ఎంత కాస్ట్ పెట్టి? 3000 crores. ఇన్ బ్రహ్మోస్ అంటే ఇండియా రష్యా జాయింట్ వెంచర్, తెలిసిందే కదా. ఇది మీడియం రేంజ్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, సీ నుంచి, ఎక్కడి నుంచి అయినా పంపచ్చు. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఎక్కడ డెవలప్ చేస్తున్నారు? ఏంటి దాని పేరు అంటే INS అర్నాలా. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ 8లో ఇదే ఫస్ట్ మనం బిల్డ్ చేస్తున్న వాటిలో. ఎవరు బిల్డ్ చేస్తున్నారు? GRSC అండ్ L&T షిప్ యార్డ్. ఓకే, ఇది మనకి సర్వేలెన్స్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వేర్ డిడ్ IAF కండక్ట్స్ ఇస్ ఫస్ట్ డే నైట్ ల్యాండింగ్ డ్రిల్? అంటే ఉదయము నైట్ ల్యాండింగ్ డ్రిల్ కండక్ట్ చేసిందంట IAF. ఏ హైవే మీద అంటే గంగా ఎక్స్ప్రెస్ వే.
ఓకే, ఇది ఎక్కడుంది? షాజాన్పూర్ ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది. నెక్స్ట్ భార్గవాస్త్ర అంటే ఏంటని అయితే అడుగుతున్నారు. ఇది మనకి కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అనమాట. ఓకే, ఎవరు డెవలప్ చేశారు? సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్. ఇది బేసిక్గా దేనికి? ఇప్పుడు మన మీద లాస్ట్ టైం ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ చాలా డ్రోన్స్ని అయితే వదిలింది కదా. డ్రోన్స్ వేరు, క్రూజ్ మిసైల్స్ వేరు, బ్యాలిస్టిక్ మిసైల్స్ వేరు, ఇలా డిఫరెంట్ ఉంటాయి. డ్రోన్స్ అంటే ఉన్నట్లో కొంచెం లీస్ట్ లాంటిది అనమాట. సో వాటి కోసం S-400 అలాంటి టెక్నాలజీ వేస్ట్ చేయకుండా కౌంటర్ డ్రోన్ సిస్టమ్ లో కాస్ట్లో అయిపోయేది మైక్రో రాకెట్స్ని యూజ్ చేసుకుని డెవలప్ చేశారన్నమాట. ఓకే, దాన్నే భార్గవాస్త్ర అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్? డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారంట. ఏంటి దాని పేరు? గోల్డెన్ డోమ్ అనమాట. ఇజ్రాయెల్కి ఎలా అయితే ఐరన్ డోమ్ ఉంటుందో దానికంటే పెద్దగా చేద్దాం అన్నట్టు గోల్డెన్ డోమ్. సో ఇది కాస్ట్ ఎంత? $175 బిలియన్. ఓకే, ఇండియా $131 మిలియన్ డీల్ అయితే కుదుర్చుకుంది. ఏ కంట్రీతో అంటున్నారు? ఫర్ హాకై 360 టెక్నాలజీ కోసం. ఇది ఏ కంట్రీతో అంటే USA అనమాట. దీని ద్వారా డార్క్ షిప్స్ని, అంటే ఏవైతే మనకి నావిగేషన్ ఇవన్నీ అంటే ఐడెంటిఫికేషన్, షిప్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ చేసుకుంటాయో, ఇల్లీగల్ యాక్టివిటీస్ అట్లాంటివి చేసేవి, వాటిని డార్క్ షిప్స్ అంటారు. వాటిని లియో శాటిలైట్ని యూజ్ చేసుకుని ఐడెంటిఫై చేయడానికి మనం ఇది సైన్ చేసాం అనమాట. ఓకే, సో ఇది మన మ్యారిటైమ్ సర్వేలెన్స్కి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వేర్ డిడ్ PM మోడీ లే ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ DRDO న్యూ మిసైల్ టెస్టింగ్ రేంజ్? DRDO మిసైల్ టెస్టింగ్ రేంజ్ కొత్తగా ఫౌండింగ్ స్టోన్ ఎక్కడ వేశారు మనకి అంటే పునాది రాయి ఎక్కడ వేశారంటే మనకి నాగాయలంక ఆంధ్రప్రదేశ్లో అనమాట. 1460 crores అయితే అవుతుంది. నెక్స్ట్, మల్టీ ఇన్ఫ్లుయెన్షియల్ గ్రౌండ్ మైన్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఇది బేసిక్గా ఎక్కడ? మోడర్న్ స్టెల్త్ షిప్స్, సబ్మెరైన్స్ కనపడకుండా వెళ్తాయి కదా, దొరకకుండా, వాటిని పట్టుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అంట ఇది. ఓకే, వాట్స్ ద నేమ్ ఆఫ్ మేజర్ యాంటీ నక్సల్ ఆపరేషన్? రీసెంట్గా చేశారు కదా, 31 నక్సలైట్స్ చనిపోయారు ఆన్ KGH హిల్స్. దాని పేరేంటి? ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనమాట. ఓకే, 214 హైడౌట్స్ కూడా డిస్ట్రాయ్ అయ్యాయంట. 21 వీక్స్ మిషన్ ఇది. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో జరిగింది. ఓకే, నెక్స్ట్, వేర్ వాజ్ ఎక్సర్సైజ్ తీస్తా ప్రహార్ కండక్టెడ్? తీస్తా ప్రహార్ ఎక్కడ కండక్ట్ చేశారు? వెస్ట్ బెంగాల్ తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్. ఓకే, అక్కడ మనకి ఈ ఎక్సర్సైజ్ అయితే చేశారనమాట. నెక్స్ట్, ఎక్సర్సైజ్ రాహత్ 2025 ఎక్కడ జరిగింది అని అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి అస్సాం అనమాట. ఇండియన్ ఆర్మీ అండ్ NDRF వాళ్ళు కలిపి అయితే చేశారు. అంటే ఇది ఒక డిజాస్టర్ రిలీఫ్ స్టిమ్యులేషన్. డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా వర్క్ చేయాలని ఒక ప్రాక్టీస్ లాంటిది అనమాట. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆపరేషన్ లాంచ్డ్ బై ఇండియన్ ఫోర్సెస్ ఆన్ May 7, 2025 టు స్ట్రైక్ టెర్రర్ క్యాంప్స్ ఇన్ POJK? పాకిస్తాన్ మీద మనం చేసిన ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ సింధూర్. ఇక్కడ మనం 9 టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్ అయితే చేసాం పాకిస్తాన్ అండ్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అండ్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. వీటిలో మనం రాఫెల్ జెట్స్, స్కాల్ప్ అండ్ హ్యామర్, ఆకాశ్ మిసైల్స్ ఇవన్నీ వాడామన్నమాట. ఓకే, నెక్స్ట్, హూ పార్టిసిపేటెడ్ ఇన్ గోల్డెన్ డ్రాగన్ 2025 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్? ఎవరు పార్టిసిపేట్ చేశారు? చైనా అండ్ కంబోడియా పార్టిసిపేట్ చేశాయి. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే కంబోడియాలో జరిగింది. ఓకే, నెక్స్ట్, 17th ఎడిషన్ ఆఫ్ నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్కడ జరిగింది అంటున్నారు. ఇది వచ్చేటప్పటికి ఉలెన్ బతోర్ మంగోలియన్ క్యాపిటల్లో అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్లో వాడిన మిసైల్స్ ఏంటని అడుగుతున్నారు. సో మిసైల్స్ వచ్చేటప్పటికి స్కాల్ప్ UK అండ్ ఫ్రాన్స్ బేస్డ్, అలాగే హ్యామర్ మిసైల్స్ వాడాం, అలాగే రాఫెల్ జెట్స్, కమికాజా డ్రోన్స్, ఆకాష్ అండ్ S-400 ఎయిర్ డిఫెన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్, ఆపరేషన్ శివ ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నారు. సో బేసిక్గా ఇది లార్జ్ స్కేల్ సెక్యూరిటీ మిషన్ డ్యూరింగ్ అమర్నాథ్ యాత్ర, సేఫ్టీ ఆఫ్ పిలిగ్రిమ్స్ని చూసుకుంటూ లాంచ్ చేశారు ఆపరేషన్ శివ అన్నది. వాట్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ తెలంగాణ ఇందిరా సౌర గిరిజల వికాసం స్కీమ్? తెలంగాణకు సంబంధించిన ఆబ్జెక్టివ్ ఏంటి? సోలార్ పంప్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు దీనిలో. సో ట్రైబల్ ఫార్మర్స్కి, అందరికీ కాదు. ఓకేనా. నెక్స్ట్, పండిట్ లక్ష్మీచంద్ కళాకార్ సమాజ్ సమ్మాన్ యోజన ఆబ్జెక్టివ్ ఏంటి? లాంచ్డ్ ఇన్ హర్యానాలో అయితే లాంచ్ చేశారు. ఇది బేసిక్గా సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి లాంచ్ చేశారు. సో వాళ్ళ కల్చర్ అండ్ తర్వాత మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్, థియేటర్ వీటిని లోకల్ ఆర్ట్స్ని ప్రిజర్వ్ చేస్తున్నందుకు సపోర్ట్గా లాంచ్ చేశారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ న్యూలీ లాంచ్డ్ స్పైసెస్ స్కీమ్ బై స్పైసెస్ బోర్డ్? స్పైసెస్ బోర్డ్ లాంచ్ చేసిన స్పైసెస్ స్కీము ఏంటి? దానికి మెయిన్ పర్పస్ అంటే మోడర్నైజ్ స్పైస్ సెక్టర్ మోడర్నైజ్ చేసి
తద్వారా ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయాలని. ఇది కామర్స్ మినిస్ట్రీ అండర్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ నయీ దిశ అనే ఒక ఇనిషియేటివ్ అయితే లాంచ్ చేసింది ఢిల్లీ పోలీస్. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారో వాళ్ళని మళ్ళీ ఎడ్యుకేషన్లోకి తీసుకురావాలని. ఓకే, నెక్స్ట్ టోటల్ సైజ్ ఆఫ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్, సిరి ఫండ్ అంటారు. సో ఇది ఎంఎస్ఎంఈస్ కోసం అనమాట. సో దాని టోటల్ సైజ్ ఎంత అంటే మనకి 50,000 crores. అయితే ఇందులో గవర్నమెంట్ షేర్ 10,000 అండ్ 40,000 ఫ్రమ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అయితే వస్తుంది అనమాట. సో ఈక్విటీ సపోర్ట్ ద్వారా ఎంఎస్ఎంఈస్ని బూస్ట్ చేయాలి, డెవలప్ చేయాలని మెయిన్ రీజన్ ఇది. నెక్స్ట్ గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2025 అని ఎవరిని హానర్ చేశారంటే మనకి సద్గురు అనమాట. కెనడా ఇండియా ఫౌండేషన్ అయితే ఇచ్చింది ఇది. నెక్స్ట్ యునెస్కో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2025 ఏ న్యూస్ పేపర్కి వచ్చింది అంటే మనకి లా ప్రెన్సా. ఓకే, దీన్నే మనం గులిలెర్మో క్యానో వరల్డ్ ప్రెస్ అండ్ ఫ్రీడమ్ ప్రైజ్ అని కూడా అనొచ్చు యునెస్కో బదులు, ఎందుకంటే ఆయన పేరు మీదుగా ఇస్తుంటారు ఈ అవార్డు. ఓకే, నెక్స్ట్ విచ్ ఫిలిం ఓన్ ద పాల్మే డియోర్ అండ్ 78th కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్మే డియోర్ అవార్డు ఎవరికి వచ్చింది, ఏ సినిమా కంటే? ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్కి వచ్చింది. ఎవరిది ఇది? మనకి డైరెక్టర్ జాఫర్ పనాహి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆర్గనైజేషన్ ఓన్ ద పుల్జర్ 2025 ప్రైజ్ ఎవరికి వచ్చింది ఫర్ బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్ కేటగిరీలో అంటే దానికి వచ్చేటప్పటికి వాషింగ్టన్ పోస్ట్కి. ఓకే, పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో కవిత సొరన్నకు వచ్చింది. ఇంకా చాలామంది కూడా ఉన్నారు, ఇండియన్ అయితే ఆవిడ. అండ్ ఇది ఎవరు అనౌన్స్ చేస్తారు? కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ యుఎస్ఏ అయితే అనౌన్స్ చేస్తుంది. ఇందులో మనకి 15 ఏమో జర్నలిజంకి, 8 ఏమో ఆర్ట్స్ కేటగిరీకి ఇస్తారు. టోటల్ 23 ఉంటాయి ప్రైజెస్. విచ్ బ్రెజిలియన్ మైక్రోబయాలజిస్ట్ ఓన్ 2025 వరల్డ్ ఫుడ్ ప్రైజ్? వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? ఏ బ్రెజిలియన్ మైక్రోబయాలజిస్ట్? మరియాంజెలా హంగ్రియా. ఓకే, ఈవిడికైతే వచ్చింది. ఎందుకు? రీసెర్చ్ ఆన్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్కి. ఓకే, ఇది ఎవరు మనకి ఫౌండ్ చేశారు? నార్మన్ బోర్లాంగ్. ఎవరైతే ఫుడ్ రెవల్యూషన్కి ఫౌండర్ ఉంటారో ఆయన అనమాట. ఓకే, 1986లో లాంచ్ చేశారు. ప్రైజ్ మనీ అరౌండ్ $500,000 అయితే ఉంటుంది. 500,000. నెక్స్ట్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే డైరెక్ట్గా అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ప్లాంట్స్ తీసుకోలేవు. సో వాటిని ఈజీగా తీసుకోవాలంటే అమ్మోనియా ఫామ్లో అయితే ఉండాలన్నమాట. సో అట్లా దాన్ని ఫిక్స్ చేయడాన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ లాయర్ టు గెట్ ఓల్డ్ జ్యూరిస్ట్ మెడల్ అవార్డు వచ్చింది ఎవరికి అంటే భువన్ రిబ్బు అనమాట. చైల్డ్ రైట్స్ లాయర్ ఈయనకి అవార్డు వచ్చింది. నెక్స్ట్ హూ వన్ ద ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ 2025? సో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ బాను ముస్తాక్ అయితే వచ్చిందనమాట. సో ఈవిడ కన్నడ రైటర్. ఓకే, ఇది ఫస్ట్ టైం కన్నడకి ఇటువంటి పెద్ద అవార్డు రావటం ఇంటర్నేషనల్గా లాంగ్వేజ్ వర్క్కి గాను. సో ఈవిడ మనకి ఏంటంటే బాను ముస్తాక్ గారు హార్ట్ ల్యాంప్ అనే ఒక స్టోరీ బుక్ లాంటిది రాశారన్నమాట, కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ లాంటిది. దీన్ని ట్రాన్స్లేట్ ఇంగ్లీష్లో చేసింది ఎవరు? దీపా బస్తీ. ఓకే, ఇక్కడ మీరు ఇద్దరు ఫొటోస్ చూడొచ్చు. నెక్స్ట్ హూ వాజ్ క్రౌన్ మిస్ వరల్డ్ 2025 72nd మిస్ వరల్డ్ కింద ఎవరు వచ్చారు అంటే మనకి ఇప్పుడు ఓపల్ సుజాత చాంగ్శ్రీ. ఓకే, ఈవిడ థాయిలాండ్కి చెందిన వ్యక్తి. సో ఇది ఎక్కడ? హైదరాబాద్లోనే జరిగింది. ఫస్ట్ మిస్ వరల్డ్ ఫ్రమ్ థాయిలాండ్ ఈవిడ. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా ఇండియా అండ్ యూకే మనకు ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నాయి. ఏంటి అగ్రిమెంట్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నమాట. ఓకే, 99% ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు యూకేకి వెళ్ళేవి టారిఫ్ ఫ్రీ అనమాట. సో అరౌండ్ $120 బిలియన్ ట్రేడ్ అన్నది 2030 కల్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ హూ రిలీజ్డ్ రిపోర్ట్ టైటిల్ ఎన్హాన్సింగ్ ఎంఎస్ఎంఈస్ కాంపిటేటివ్నెస్ ఇన్ ఇండియా? సో ఎన్హాన్సింగ్ ఎంఎస్ఎంఈ కాంపిటేటివ్నెస్ ఇన్ ఇండియా అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరు? ఇది వచ్చేటప్పటికి నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. విచ్ కంపెనీ ఈజ్ సెట్టింగ్ అప్ ఏ సెమీ కండక్టర్ ప్లాంట్ విత్ హెచ్సిఎల్ అండ్ జావర్? ఉత్తరప్రదేశ్. సో హెచ్సిఎల్తో పార్ట్నర్ అవుతూ సెమీ కండక్టర్ ప్లాంట్ పెడుతున్న కంపెనీ ఏది? ఎక్కడ? మనకి జేవర్ ఉత్తరప్రదేశ్లో. అది ఫాక్స్కాన్ అనమాట. తైవానీస్ ఫేమ్ ఇది. ఓకే, అంటే తైవాన్లో సంబంధించిన సంస్థ. 3,706 crores అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. యుఎన్ రివైజ్డ్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఇండియా ఇన్ 2025. యుఎన్ రివైజ్ చేసిన ఫోర్కాస్ట్ ఎంత మనకి? 0.063 అంటే 6.3% అని కూడా అనుకోవచ్చు. ఓకే, గ్రోత్ జీడిపి అన్నది మనకి. వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ లొకేటెడ్? సో ఇది వచ్చేటప్పటికి విలింజం. ఓకేనా, కేరళలో ఉంది ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్. ఇప్పటిదాకా మనకి శ్రీలంక కొలంబో నుంచి పెద్ద పెద్ద డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్స్ పెద్ద పెద్ద కార్గోస్ని తీసుకోవాలంటే అక్కడిని తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం
డైరెక్ట్గా అదానీ గ్రూప్ కేరళ గవర్నమెంట్ కలిపి పీపీపీ పార్ట్నర్షిప్లో అయితే చేస్తున్నారు. 8,867 crores అయితే ఖర్చు పెడుతున్నారు దీనికి. అండ్ తిరువనంతపురం కేరళలో ఇది ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్, ఇండియాస్ పొజిషన్ ఇన్ వరల్డ్ ఎకానమీ యాజ్ పర్ IMF's ఏప్రిల్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో ఇండియాస్ ఎకనామీ పొజిషన్ ఏంటి? సో 4th లార్జెస్ట్ అనమాట. $4.39 trillion జీడిపితో అయితే ఉంది. సో గ్రోత్ రేట్ కూడా 6.2% అయితే ఉంది. అండ్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు? ఇందాకే మాట్లాడుకున్నాం, IMF, దాని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC. ఓకే, రీసెంట్గా మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఒక ఆఫ్రికన్ కంట్రీ అయితే జాయిన్ అయిందంట. దాని పేరేంటి? సో అది వచ్చేటప్పటికి అల్జీరియా. హెడ్ క్వార్టర్స్ మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? షాంఘై. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? దిల్మా రూసెఫ్. ఓకే, ఇండియాస్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ SRS 2021 రిపోర్ట్ ప్రకారం ఎంత అంటే 2.0. ఓకే, మనకి UN డిసైడ్ చేసింది రీప్లేస్మెంట్ లెవెల్ అంతా 2.1. సో దానికన్నా కూడా తక్కువ ఉంది. సో ఇది ఎవరు రిలీజ్ చేశారు? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇందులో హైయెస్ట్ వచ్చేటప్పటికి బీహార్ 3 ఫెర్టిలిటీ రేట్ 3 అయితే ఉంది. లోయెస్ట్ ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్ 1.4 ఉంది. ఫాస్ట్గా చైల్డ్ బర్త్ అన్నది డిక్లైన్ ఎక్కడ అవుతుంది? మనకి తమిళనాడు అన్నమాట. విచ్ ఇండియన్ స్టేట్ రికార్డెడ్ ద హైయెస్ట్ GST కలెక్షన్? ఏ స్టేట్లో మనకి హైయెస్ట్ GST కలెక్షన్ వచ్చింది అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2024లో మహారాష్ట్ర. మీరు ఇక్కడ చూడండి, మిగతా స్టేట్స్తో పోలిస్తే సగం పైగా డిఫరెన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్, విచ్ కంపెనీ విల్ సెటప్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ యూనిట్? సో ప్రైవేట్ హెలికాప్టర్ని డెవలప్ చేసే యూనిట్ అన్నది ఏ కంపెనీ పెట్టింది? కర్ణాటకలో. సో అది వచ్చేటప్పటికి టాటా ఎయిర్ బస్ H125 హెలికాప్టర్స్ అన్నవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇవి కొల్లార్ కర్ణాటకలో అయితే పెట్టబోతున్నారు. ఓకేనా. నెక్స్ట్, లకుండి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అన్నవి ఎక్కడ ఉన్నాయి? మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి కర్ణాటకలో అయితే ఉంది. ఇది మనకి రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టెంటేటివ్ లిస్ట్లో అయితే ఉంది. యాడ్ చేయబోతారు, చేసే ఛాన్సెస్ ఉన్న లిస్ట్ అనమాట. ఇవి కళ్యాణ అండ్ వెస్ట్రన్ చాళుక్యాస్ అయితే బిల్డ్ చేశారనమాట. ఓకే, అరౌండ్ 10th నుంచి 12th centuries అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే షిరులి లిల్లీ ఫెస్టివల్ ఎక్కడ చేసుకుంటారు అని అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి మణిపూర్ ఉక్రూల్ అనే ప్లేస్లో అయితే చేసుకుంటారనమాట. షిరుయి లిల్లీ అన్నది షిరుయి హిల్స్లో అయితే దొరుకుతుంది. మణిపూర్ రేర్ అనమాట ఈ ఫ్లవర్స్. నెక్స్ట్, విచ్ స్టేట్ ఈస్ ద సరస్వతి పుష్కరాలు ఫెస్టివల్ హెల్డ్? ఏ స్టేట్లో మనకి జరిగింది సరస్వతి పుష్కరాలు అంటే? రీసెంట్గా తెలంగాణ కాళేశ్వరం దగ్గరలో జరిగింది. ఎవ్రీ 12 yearsకి చేసుకుంటారు ఇది మనకి. నెక్స్ట్, విచ్ స్టేట్ ఈస్ ద రామన్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది మనకి? ఇది యునెస్కో కూడా లిస్ట్ అయ్యి ఉంది ఈ ఫెస్టివల్ అన్నది. ఇది ఉత్తరాఖండ్లో అయితే జరుపుకుంటారు. ఫర్ ఇట్స్ రిచువల్స్, తర్వాత సాంగ్స్, మాస్క్ డ్యాన్స్. యునెస్కోలో కూడా రికగ్నైజ్ అయిన ఫెస్టివల్ ఇది. ఓకే, నెక్స్ట్, వేర్ వాజ్ ద స్టాచ్యూ ఆఫ్ బోడో లీడర్ బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ అన్నది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు రీసెంట్గా అంటే మనకి న్యూఢిల్లీలో అన్నమాట. ఎవరు? అమిత్ షా గారు. ఈయన బోడో సోషల్ రిఫార్మర్ అనమాట, అస్సాం నుంచి. ఓకే, వేర్ ఈస్ త్రిశూర్ పోరం ఫెస్టివల్ అన్నది ఎక్కడ చేసుకుంటారని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో ఎలా ఉందో. సో అది మనకి వాడకునాథన్ టెంపుల్ త్రిశూర్. ఓకేనా, కేరళకి సంబంధించి. సో అక్కడైతే చేసుకుంటారు ఈ ఫెస్టివల్. నెక్స్ట్, ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి పూర్తిగా ఇప్పుడు సోలార్ ఎనర్జీతో నడవబోతుంది అని అయితే అడుగుతున్నారు? ఢిల్లీ అసెంబ్లీ అనమాట. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్ లెజిస్లేటివ్ బిల్డింగ్ అది. వాట్ ఈస్ ద లేటెస్ట్ పాపులేషన్ కౌంట్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ యొక్క రీసెంట్ పాపులేషన్ లేటెస్ట్ ఏంటి? గుజరాత్లో ఉంటాయి ఇవి మనకి. అకార్డింగ్ టు 16th ఏషియాటిక్ లయన్ సెన్సెస్ ప్రకారం. సో ఇది వచ్చేటప్పటికి 891. 694 ఉండేవి 5 years ముందు, ఇప్పుడు 891కి అయితే పెరిగింది. ఇది గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంచ్ చేస్తుంది. ఓకే, రిలీజ్ చేస్తుంది ఈ డేటా అన్నది. రీసెంట్గా 4 కుంకి ఎలిఫెంట్స్ని ఏ స్టేట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందని అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి కర్ణాటక అనమాట. వైల్డ్ ఎలిఫెంట్స్ని క్యాప్చర్ చేయడం, ట్యాకిల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి ఇవి. సో ఏపీ ఫారెస్ట్ నీడ్స్ కోసం వీటిని పంపించడం జరిగింది. వేర్ వాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ లార్జ్ స్కేల్ కమర్షియల్ మెథనాల్ ప్లాంట్ అన్నది ఎక్కడ ఉంది అంటే ఇది డెన్మార్క్ అనమాట. సో గ్రీన్ మెథనాల్ ఫ్రమ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే మెథనాల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్ నోటిఫైడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్? సో హిమాచల్ ప్రదేశ్లో స్రాప్చూ అని ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని లార్జెస్ట్ కన్జర్వేషన్ రిజర్వ్గా అయితే గుర్తించారు. సో కన్జర్వేషన్ రిజర్వ్ అంటే వైల్డ్ లైఫ్ సెంచరీలు, బయోస్పియర్ రిజర్వ్స్కి దాటి మనం కొంత ఏరియాని బఫర్ జోన్ కింద పెడతాం కదా అది.
సో దానిలో మనకి లార్జెస్ట్ ఏరియా కింద సరాబ్చు అయితే పెట్టారు. ఇది లాహోల్ స్పితి హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉంది అన్నమాట. ఓకే, అరౌండ్ 1585 స్క్వేర్ కిలోమీటర్స్ లార్జెస్ట్ ఇది మనకి. ఇక్కడ మనకి స్నో లెపర్డ్స్ని హిమాలయన్ ఫౌనాని ప్రొటెక్ట్ చేస్తుంటారు. విచ్ స్టేట్ సైన్డ్ ఎంఓయూ ఫర్ తప్తీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్? సో తాప్తీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్కి సైన్ చేసిన స్టేట్స్ ఏవి? సో ఎంపీ అండ్ మహారాష్ట్ర, అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 19,244 crores పెట్టి తాప్తీ రివర్ని నార్త్ ఈస్టర్న్ మహారాష్ట్రకి డైవర్ట్ చేస్తున్నారు ఫర్ డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం. సో తాప్తీ ఏంటి మనకి బేసిక్గా వెస్ట్ ఫ్లోయింగ్, ఆరిజినేటెడ్ ఫ్రమ్ బేతుల్ మధ్యప్రదేశ్, అక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది. రీసెంట్గా మనకి యుతాలియా మేలకానా అనే బటర్ఫ్లై స్పీసీస్ ఫస్ట్ టైం మనకి ఎక్కడ కనిపించింది అంటే అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. విచ్ కార్గో షిప్ శాంక్స్ ఆఫ్ కేరళ కోస్ట్? కేరళ కోస్ట్కి నియర్గా ఏ కార్గో షిప్ మునిగిపోయింది? సో అది వచ్చేటప్పటికి ఎంఎస్సి ELSA 3, ఎంఎస్సి ఎల్సా. ఓకే, సో దీనివల్ల ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ గురించి వరీ అవుతున్నారు అండ్ క్లీనప్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్, విచ్ ఇండియన్ సిటీస్ ఇష్యూ ఇండియాస్ ఫస్ట్ సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్ ఇచ్చిన ఫస్ట్ సిటీ ఏది మనకి? ఇది వచ్చేటప్పటికి గజియాబాద్ అనమాట. ఓకే, సో రైజ్డ్ 150 crores అయితే రైజ్ చేశారు అండర్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. సో దీని ద్వారా టెరిటరీ సీవేజ్ అండ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే బిల్డ్ చేస్తారు. విచ్ గ్లేషియర్ ఇన్ నేపాల్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ డెడ్? ఓకే, ఆ గ్లేషియర్ చనిపోయిందని అయితే చెప్తున్నారు. దాని పేరు యాలా గ్లేషియర్. ఇది లాంగ్టాంగ్ వ్యాలీలో అయితే ఉంటుంది. 66% ఆఫ్ ద మాస్ ఏదైతే ఉంటుందో కోల్పోయిందంట, అంటే కరిగిపోయింది గ్లేషియర్. సో అందుకనే క్లైమేటిక్ చేంజ్ వల్ల డెడ్ అయిపోయినట్టు గుర్తిస్తున్నారు దీన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి 20th యునైటెడ్ నేషన్స్ ఫార్మ్స్ ఆన్ ఫారెస్ట్ ఎక్కడ జరిగింది? ఇది వచ్చేటప్పటికి న్యూయార్క్లో జరిగింది. ఓకే, వేర్ ఈజ్ రెన్యూ పవర్ ఎస్టాబ్లిషింగ్ ఇండియాస్ లార్జెస్ట్ రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ ఎక్కడ బిల్డ్ చేస్తున్నారు? సో ఇది వచ్చేటప్పటికి అనంతపూర్ అనమాట. 22,000 crores ప్రాజెక్ట్ ఇది. సో దీని ద్వారా సోలార్, విండ్, హైబ్రిడ్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తారు అనమాట. ఓకే, సో విచ్ ఆపరేషన్ ఈస్ కండక్టెడ్ టు ప్రొటెక్ట్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆపరేషన్ ఎక్కడ కండక్ట్ చేశారు? ఆపరేషన్ ఒలీవియా. ఓకే, లాంచ్డ్ బై ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అయితే లాంచ్ చేశారు. ఇది 1980s నుంచే యాక్టివ్గానే ఉంది ఇది మనకి. అండ్ ఇది ఎక్కడ? ఒడిశా గహిర్మాత బీచ్ దగ్గర అయితే వస్తుంటాయి ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్. అండ్ ఇవి వల్నరబుల్ లిస్ట్లో అయితే ఉన్నాయి, IUCN రెడ్ లిస్ట్లో ఆ కేటగిరీలో ఉన్నాయి. అలాగే షెడ్యూల్ 1లో ఉన్నాయన్నమాట, ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం. నెక్స్ట్, వేర్ వాజ్ న్యూ ఫిష్ స్పీసీస్ చిస్తూరా డెన్సిక్ క్లావా? ఓకే, ఈ ఫిష్ని ఎక్కడ మనకి ఫస్ట్ టైం కనుక్కున్నారంటే మేఘాలయ క్వేవ్ డ్వెల్లింగ్ ఫిష్, గుహల్లో నివసించే చేప అనమాట మేఘాలయలో. ఓకేనా. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఇంటర్స్టేట్ చీతా కన్జర్వేషన్ కారిడార్ ఎక్కడుంది? ఓకే, సో ఇది వచ్చేటప్పటికి రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ మధ్యలో చీతా కారిడార్ అయితే ఉంది. పాలంపూర్ కునావ్ అండ్ తర్వాత గాంధీసాగర్ మధ్యప్రదేశ్ నుంచి ముకుందరా హిల్స్ రాజస్థాన్ వరకు ఉంది, 17,000 square kilometers. Which temple in Assam was recently designated as model site for turtle conservation? టర్టిల్ కన్జర్వేషన్గా మోడల్ సైట్గా డెడికేట్ చేస్తారంట నాగశంకర్ టెంపుల్. ఎక్కడ? ఇది అస్సాంలో. ఎందుకంటే ఇక్కడికి టర్టిల్స్కి ప్రాక్సిమిటీ, ఓకే, దగ్గరగా ఉంటుందన్నమాట వాటి హ్యాబిటేట్కి, ఆ రీజన్కి చేశారు. నెక్స్ట్, హూ బికమ్ ద ఫస్ట్ పర్సన్ టు సమిట్ మౌంట్ ఎవరెస్ట్ 31 times ఎక్కిన ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే కమి రేటా షెర్పా. ఓకే, నేపాలీ క్లైంబర్, ఎవరెస్ట్ మ్యాన్ అంటారు ఇతన్ని. ఓకే, నెక్స్ట్, హూ బికమ్ ద ఫస్ట్ CISF ఆఫీసర్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన CISF ఫస్ట్ ఆఫీసర్ ఎవరు? గీతా సమోటా. ఎవరెస్ట్ ఇంచుమించుగా 8,848 meters, దగ్గర దగ్గర 8.5 kilometers ఉంటుందంట ఎవరెస్ట్ హైట్. హూ ఈస్ ద యంగెస్ట్ ఇండియన్ టు క్లైమ్ హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ఆల్ 7 continents? సో ఎవరెస్టే కాకుండా అన్ని 7 continentsలో ఉన్న హైయెస్ట్ పీక్స్ని క్లైమ్ చేసిన వ్యక్తి ఎవరు మనకి? యంగెస్ట్ విశ్వనాథ్ కార్తికేయ అనమాట. ఓకే, 16-year-old ఫ్రమ్ హైదరాబాద్ ఇతను. అయితే ఇతను యంగెస్ట్ మేల్, అమ్మాయి వచ్చేటప్పటికి యంగెస్ట్ మేల్ కామ్యా కార్తికేయన్. ఓకే, ఈయన ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్బ్రూస్ ఇట్లాగా 7 continentsలో హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేశారు. నెక్స్ట్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్కి ఆథర్ ఎవరు ఈ బుక్ కంటే? పూజా పూజారా. ఓకేనా, చితేశ్వర్ పూజారా వాళ్ళ వైఫ్ అయితే రాశారు. నెక్స్ట్, రామాంజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనేది ఎవరు లాంచ్ చేశారు? ఎవరు రాశారంటే అరుణ్ సింగల్ అండ్ DK శర్మ అయితే
రాశారనమాట. సో ఆయన జీనియస్ గురించి, అలాగే ఆయన ఎర్లీ స్టేజెస్లో స్ట్రగుల్ అయిన దాని గురించి ఇక్కడ ఉంటుంది. బయోగ్రఫీ ఆఫ్ శ్రీనివాస్ రామానుజన్ అనేది. అలాగే జనతాకి కహాని మేరీ ఆత్మకథ అన్నది ఆటోబయోగ్రఫీ ఎవరు? బండారు దత్తాత్రేయ గారిది. ప్రజెంట్ మనకి హర్యానా గవర్నర్గా ఉన్నారు, తెలుగు వ్యక్తి అయిన మనకి. అండ్ ఇది ఎవరు లాంచ్ చేశారు ఈ బుక్? వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ అన్నది ఎప్పుడు చేసుకుంటారు? మే 22 అయితే చేసుకుంటారు. థీమ్ వచ్చేటప్పటికి హార్మనీ విత్ నేచర్, సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ థీమ్ ఆఫ్ వరల్డ్ బీ డే ఎప్పుడు మనకి? థీమ్ ఏంటి అంటే బీ ఇన్స్పైర్డ్ బై నేచర్ టు న్యూరిషస్ ఆల్. మనల్ని న్యూరిష్ చేయడానికి బీ అన్నది నేచర్ నుంచి ఇన్స్పైర్ అవుతుందంట. ఓకే, బీ డే ఎప్పుడు? మే 20th చేసుకుంటారు. ఓకే, సో మన ఎకో సిస్టంలో బీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఫుడ్ సప్లైలో వాటి ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతుంది ఇది. నెక్స్ట్ వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎప్పుడు అని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి మే 12th అనమాట. ఓకే, థీమ్ ఏంటి అంటే మనకి నర్సెస్ డేకి అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్. నెక్స్ట్ విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ 50 years ఆఫ్ స్టేట్హుడ్ అన్నది సెలబ్రేట్ చేసుకున్న స్టేట్ ఏది అంటే సిక్కిం అనమాట. సిక్కిం మనకి 36th అమెండ్మెంట్ ద్వారా 22nd ఇండియన్ స్టేట్గా యాడ్ అయింది. ఓకే, గోల్డెన్ జూబ్లీ చేసుకుంటుంది ఇన్ 2025. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఇండెక్స్ థీమ్ ఏంటి అంటే మనకి రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ మీడియా అన్నది ఈసారి థీమ్. కొంచెం పెద్ద థీమే, బట్ ఓకే. ఇది మే 3rd సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ మదర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? మదర్స్ డే యాక్చువల్గా డేట్ కాకుండా 2nd Sunday ఆఫ్ మే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చేసుకుంటారు. నెక్స్ట్ 2025 థీమ్ ఆఫ్ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే థీమ్ ఏంటి? సో థీమ్ వచ్చేటప్పటికి షేర్డ్ స్పేస్, క్రియేటింగ్ బర్డ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అయితే థీమ్ అనమాట. ఓకే, ఇది 2 సార్లు చేసుకుంటారు ఇయర్కి. 2nd Saturday ఇన్ మే అండ్ 2nd Saturday ఇన్ అక్టోబర్లో అయితే చేసుకుంటారు. 2025 థీమ్ ఏంటి మనకి చెప్పాను కదా ఆల్రెడీ, షేర్డ్ స్పేసెస్ నుంచి. నెక్స్ట్ ఆయుర్వేద డే ఎప్పుడు చేసుకుంటారు? ఇది రీసెంట్గా 23rd September ఆయుర్వేద డేగా డెసిగ్నేట్ చేశారనమాట. ఇండియన్ గవర్నమెంట్ డెసిగ్నేట్ చేసింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ డే ఎప్పుడు? సో మే 1st, అందరికీ తెలుసు కదా, మే 1st అన్నది లేబర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. వరల్డ్ ఆస్తమా డే ఎప్పుడు మనకి అంటే 1st Tuesday ఆఫ్ మేని వరల్డ్ ఆస్తమా డేగా చేసుకుంటారు. థీమ్ ఏంటి? మేక్ ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్, అందరికీ యాక్సెసిబుల్ అవ్వాలి అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఎప్పుడు అని అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ అది ఎప్పుడు మనకి 18th May అనమాట. ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ అండ్ చేంజింగ్ కమ్యూనిటీస్ అన్నది ఈసారి థీమ్. నెక్స్ట్ వరల్డ్ ఫుట్బాల్ డే అన్నది ఎప్పుడు యాజ్ పర్ UN ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం? మే 25th. 100 years అయింది ఈ సందర్భంగా. ఇది మనకి మే 25th UN జనరల్ అసెంబ్లీ ఫుట్బాల్ డేగా డిక్లేర్ చేసింది అనమాట. ఓకే, నేషనల్ యాంటీ టెర్రరిజం డే ఎప్పుడు? ఇది వచ్చేటప్పటికి మే 21st. రాజీవ్ గాంధీ డెత్ అనమాట ఆ రోజు. సో అందుకని ఆ యాంటీ టెర్రరిజం డేగా చేసుకుంటారు. ఓకే, ఇన్ విచ్ ఇయర్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ అన్నది ఎప్పుడు సెపరేట్ స్టేట్గా ఫామ్ అయింది అంటే 1st May 1960. అంతకుముందు 2 కలిపి ఒకటే స్టేట్ బాంబే ప్రావిన్స్గా ఉండేది. సో దాని నుంచి మరాఠా అండ్ గుజరాతీ విడిపోయాయి అన్నమాట 2 స్టేట్స్గా. రెండింటికి ఒకటే ఫౌండేషన్ డే, 65th ఫౌండేషన్ డే ఇప్పుడు అది 1916 జరిగింది. నెక్స్ట్ నేషనల్ టెక్నాలజీ డే అన్నది ఎప్పుడు? థీమ్ ఏంటి? థీమ్ వచ్చేటప్పటికి యంత్ర యుగాంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సలరేషన్. ఇది మనకి 11th May అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అంటే పోక్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ ఇన్ 1998 అయితే ఆ టైంలో జరిగిందనమాట. అప్పుడు దాన్ని లెడ్ చేసింది ఎవరు, దాన్ని నడిపింది ఎవరు? మనకి APJ అబ్దుల్ కలాం గారు హెడ్ చేశారు. నెక్స్ట్ వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ టీ డే ఎప్పుడు జరుగుతుంది? సో అది వచ్చేటప్పటికి మే 21st. ఇండియా ప్రజెంట్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏంటి? అస్సాం అనమాట. నేషనల్ డెంగ్యూ డే ఎప్పుడు ఇండియాలో మనం చూసుకున్నట్టయితే మే 16. యాక్ట్ ఎర్లీ అండ్ ప్రివెంట్ డెంగ్యూ, క్లీన్ సరౌండింగ్స్, హెల్తీ లివింగ్ అన్నది ఈసారి థీమ్ అనమాట. ఇది ఎడిస్ ఎజిప్టా అనే మస్కిటో వల్ల వస్తుంది అనమాట. నెక్స్ట్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అన్నది ఎప్పుడు జరుపుకుంటారు? సో వరల్డ్ హైపర్ టెన్షన్ డే అన్నది 17th May జరుపుకుంటారు. బీపీ మీద అవేర్నెస్ కోసం. నార్మల్ బీపీ ఎంత ఉండాలి? 120/80 mm/Hg. ఓకే, mmHg అయితే ఉండాలన్నమాట. వెన్ ఈజ్ వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఇది 18th May అనమాట. ఎయిడ్స్ అన్నది HIV వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ వరల్డ్ రెడ్ క్రాస్ డే ఎప్పుడు చేసుకుంటారు? ఇది May 8th.
హెన్రీ డ్వాంట్ బర్త్ యానివర్సరీ సందర్భంగా చేసుకుంటారు. థీమ్ కీపింగ్ హ్యుమానిటీ అలైవ్. నెక్స్ట్ వరల్డ్ అథ్లెటిక్స్ డే ఎప్పుడు జరుగుతుంది? సో ఇది May 7th. అథ్లెటిక్స్ అమాంగ్ యూత్ని ప్రమోట్ చేయాలన్న విధంగా జరుగుతుంది అన్నమాట. వరల్డ్ అథ్లెటిక్స్ అనే సంస్థ ఇది ఆర్గనైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫార్మర్ ఏఐసి చైర్మన్, ఓకే, అటామిక్ సంబంధించిన చైర్మన్, అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్, ఆయన రీసెంట్గా చనిపోయారంట. సో ఎవరు? అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ కూడా అయిన ఒకప్పుడు. సో డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ అనమాట. ఓకే, సో ఈయనకు పద్మవిభూషణ్ కూడా వచ్చిందనమాట. ఆర్కిటెక్ట్ ఆఫ్ సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటుంటారు. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ యాంజియోప్లాస్టీ ఇన్ ఇండియా, ఆయన కూడా చనిపోయారు. ఆయన పేరు మాథ్యూ శామ్యూల్ కాలరికల్. ఓకేనా, ఈయనే మనకి యాంజియోప్లాస్టీ మొదటగా స్టార్ట్ చేసింది అండ్ కార్డియాలజిస్ట్లో చాలా స్పెషల్. నెక్స్ట్ హూ ఈజ్ ద నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైన్స్ మ్యూజియం మూవ్మెంట్? ఎవరు? ఇది వచ్చేటప్పటికి సరోజ్ ఘోష్. పైనోర్ సైన్స్ మ్యూజియంస్లో ఈయన పైనర్ అంటే ఫస్ట్ తెచ్చిన వ్యక్తి. నెక్స్ట్ విచ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ పాస్డ్ అవే ఇన్ పూణే? రీసెంట్గా ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్ చనిపోయారంట పూణేలో, జయంత్ నర్లీకర్ ఆయన పేరు. ఓకే, నెక్స్ట్ హూ వాస్ కేవి రబియా అనే ఆవిడ ఎవరు? సో సోషల్ వర్కర్, కేరళకు చెందిన వ్యక్తి, పద్మశ్రీ కూడా వచ్చింది ఇప్పటికి. సుఖ్దేవ్ సింగ్ దిన్సా ఎవరు? ఈయన శిరోమణి అకాలీ దళకి సంబంధించిన లీడర్, ఈయన కూడా రీసెంట్గా చనిపోయారు. విచ్ ఫిషరీ సైంటిస్ట్ అండ్ పద్మశ్రీ అవార్డు వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ కావేరీ రివర్ ఇన్ మే? ఓకే, మేలో మనకి కావేరీ రివర్లో పద్మశ్రీ గ్రహీత ఒక సైంటిస్ట్, ఫిషరీ సైంటిస్ట్ చనిపోయారు. సో అనుమానాస్పదంగా ఆయన పేరు ఏంటి? సుబ్బన్న అయ్యప్పన్ అనమాట. ఓకే, ఈయన ఐసీఏఆర్తో అసోసియేటెడ్గా ఉండేవాళ్ళు. సో ఇది ఓవరాల్గా మనకి మొత్తం కరెంట్ అఫైర్స్ ఏవైతే మే మంత్లో మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉన్న టాప్ 200 కరెంట్ అఫైర్స్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కోసం సింపుల్గా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు దీనికి సంబంధించిన ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని ఒక కోర్స్ ఉంటుంది, పీడిఎఫ్ దొరుకుతుంది, అక్కడ టెస్ట్ సిరీస్ ఉంటుంది. టెస్ట్లు కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లోనూ రాసుకోవచ్చు. పీడిఎఫ్స్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లోనూ ఇస్తాను అక్కడ. అదేవిధంగా మీకు ఇంకేమైనా వేరే టాపిక్స్ మీ వీడియో కావాలంటే కింద అడగండి, వీడియోని డిఫరెంట్గా లైక్ చేయండి. అండ్ మెయిన్లీ మీరు కనుక సీరియస్గా రైల్వేస్కి కనుక ప్రిపేర్ అవుతుంటే మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏఎల్పీ, టెక్నీషియన్ అన్నిటికీ. మెయిన్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ జనరల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్టులు కావచ్చు, మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ దొరుకుతాయి. అలాగే గ్రూప్ డికి సంబంధించి ఎక్కువ టైం కూడా లేదు, ఇప్పుడు ప్రిపరేషన్ అయితే అర్జెంటుగా స్టార్ట్ చేయండి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నారో. సో చాలా తక్కువ ప్రైసెస్లో మీకు కేవలం 299కే సబ్జెక్ట్ వైజ్, అలాగే ఫుల్ కోర్స్ 899కే దొరుకుతుంది. ది బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో చెప్పింది నేను కానీ మన ఫ్రెండ్స్ కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేస్తారు, ఆ లెవెల్ కంటెంట్ దొరుకుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ ఫ్రీ కంటెంట్, కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే ఎన్టీపీసీ ఇప్పుడు CBT 2 జరగబోతుంది కదా, దానికి అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఎగ్జామ్ జరగబోతుంది కదా. సో ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు బాగా రాయలేదని ఫీల్ అవుతున్నారో, ఆరు బాగా రాసి CBTకి ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఈ ఎన్టీపీసీ స్పెషల్ సిరీస్ అయితే ఫాలో అవ్వండి. ఫ్రీగా నేను అక్కడ వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తుంటాను ఎన్టీపీసీకి ఉపయోగపడేవి. అదేవిధంగా ఫిట్టర్కి సంబంధించిన కోర్సు, కెమిస్ట్రీ కోర్సు అన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. డెమోస్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. ది బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి మీకు. ఏఎల్పీ బేసిక్ సైన్స్ కావచ్చు, జనరల్ సైన్స్కి సంబంధించింది, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పీ ఫుల్ కోర్స్ అన్నీ దొరుకుతాయి చాలా చాలా తక్కువ ప్రైస్కి. ఓకే, అండ్ మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ అన్ని లింక్స్ ఉంటాయి. అక్కడ మీకు ఏమైనా అప్డేట్లు కావాలనుకుంటే అక్కడ జాయిన్ అవ్వండి. జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ షేర్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ లెవెల్ కంటెంట్ ఖచ్చితంగా మీకు ఇంకా కావాలి అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. రీసెంట్గా మనం చేసిన వీడియోస్ కంటెంట్ చూస్తే మీకు ఇక్కడ చూడొచ్చు హూ ఈజ్ హూ, ప్రజెంట్ ఏ పోస్ట్లో ఎవరున్నారో మాట్లాడడం, అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 1 to 395 మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ఎన్టీపీసీకి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే సెన్సెస్ సంబంధించిన వీడియో కానీ, ర్యాంకింగ్స్, కంప్యూటర్ కీస్ రిలేటెడ్, సో ఇలా చాలా చాలా ఇంపార్టెంట్వి. అలాగే ఐపీఎల్ రిలేటెడ్ ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఐపీఎల్ రిలేటెడ్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ మొత్తం అన్ని మంచిది. చూడని వాళ్ళు ఆ రెండు ఖచ్చితంగా తప్పకుండా చెక్అవుట్ చేయండి. మినిమం 6 months, మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 12 months చదువుకోండి. చాలా చాలా మంచి స్కోప్ ఉంటుంది కరెంట్ అఫైర్స్లో, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవటానికి. అన్నీ మీకు ఫ్రీగా మీకు పీడిఎఫ్స్, టెస్ట్ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి
తప్పకుండా ఈ 2 వీడియోస్ కూడా చూడండి. ఇంకేమైనా టాపిక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాటి మీద చేద్దాం. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.